ప్రీమియం ట్రిప్లెక్స్ విల్లాస్ ఎట్ బాచ్పల్లి ఏపీఆర్ ప్రాజెక్ట్స్. సంక్రాంతి రాబోతుంది. మీ పందెం కోళ్ళు పందానికి కాలు దూతున్నాయా? అజాత శత్రువు అంటారు మిమ్మల్ని, అంటారు. ఎవరికి హాని చేయరు. మీ దృష్టిలో సంక్రాంతి సందర్భంగా 3 రోజులు సంతోషంగా జరుపుకునే ఒక క్రీడ జరుపుకుంటాం. కానీ కోడి పుంజులకు కత్తులు కట్టి పందాలు ఆడించడము ఇదంతా నేరం. మీరు మంచి పేకాట పాపారాయుడు అంటారు. 2 సార్లు ఎమ్మెల్యే అయ్యారు మీరు అంటే మీరు రాజకీయంగా అడుగులు వేయడానికి కారణం మీ స్నేహితుడు. ఎప్పుడైనా గుర్తుకొచ్చుంటారా కదా మీరు రాజకీయంగా ఎప్పుడైనా స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు, అంటే ఆనందంగా ఉన్నప్పుడు, ఇది నా ఫ్రెండ్ వల్ల వచ్చింది నాకు ఎవరైనా చెప్తాం కదా ఓపెన్. ఇక్కడ విగ్రహం కూడా పెట్టాం కదా. మీకన్నా ఎక్కువగా ఒక షాడో ఎమ్మెల్యేగా మీ తమ్ముడు దాట్ల పృథ్వీరాజ్ గారి పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ప్రతి అంశంలో కూడా ఆయన తల దూరుస్తున్నారు. 3 పార్టీలు బీజేపీ, జనసేన, టీడీపీ కలిసే మీరు ఎమ్మెల్యే అయ్యారు. కానీ మీరు ఎమ్మెల్యే అయ్యాక జనసేన పార్టీకి ఇక్కడ పెద్దగా ప్రాధాన్యత ఉండడం లేదు. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజ్ బయలుశెట్టిని. ఈరోజు ఈ ప్రోగ్రామ్ మనకు స్పాన్సర్ చేస్తుంది ఎకోతేజాస్ విద్యుత్ వాహనాల సంస్థ. ఈరోజు మన అతిథి గురించి చెప్పుకోవాలంటే ప్రస్తుతం నేను ఎక్కడున్నానంటే అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అయిన దాట్ల సుబ్బరాజు అలియాస్ దాట్ల బుచ్చిబాబు. దాట్ల సుబ్బరాజు గారు బేసిక్గా రాజకీయ నాయకుడు కాదండి. ఆయన ఒక వ్యాపారవేత్త. ఆయన ప్రాణమిత్రుడు, ఆయన స్నేహితుడు అయిన శ్రీనివాసరాజు గారి మరణముతో 2014 రాజకీయ అరంగేట్రం చేసిన ఆయన 2014-2024 ఎన్నికల్లో గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. ప్రస్తుతం ప్రభుత్వ విప్పుగా ఉన్నారు. అయితే రాజకీయాలకే సంబంధం లేని దాట్ల సుబ్బరాజు ఒక మచ్చలేని నాయకుడిగా పేరు తెచ్చుకున్న ఆయన ఈరోజు 2వసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎలాంటి కృషి చేయబోతున్నారు, ఆయన స్నేహితుడు శ్రీనివాసరాజు కన్న కళలను ఎలా సాకారం చేయబోతున్నారన్న పూర్తి వివరాలు తెలుసుకోవడానికి నేను ఇక్కడికి వచ్చాను. ప్రస్తుతం ఆయన ఇంటి పక్కనే ఉన్న ఇది ఆయన ఇల్లు. నా కుడివైపు ఉన్నది ఆయన ఆఫీసు. ఇక్కడ ఆఫీస్లో ఉన్నారు దాట్ల సుబ్బరాజు గారు. ఎమ్మెల్యే అయిన దాట్ల సుబ్బరాజు గారు ఆఫీస్లో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఒక్కసారి నన్ను ఫాలో కండి. నమస్తే ఎమ్మెల్యే గారు. నమస్కారం సార్. బాగున్నారా? బాగున్నాం సార్. సంక్రాంతి రాబోతుంది. మీ పందెం కోళ్ళు పందానికి కాలు దూతున్నాయా? సంక్రాంతి ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తారు మా ప్రాంత ప్రజలందరూ కూడా. అవునా? ఎక్కడెక్కడున్నా మా ఇంటి చుట్టాలు కానీ, అల్లుళ్ళు కానీ, కూతుర్లు కానీ అందరూ కూడా సంక్రాంతికి ముందే 3 నెలల ముందే అన్ని టికెట్స్ బుక్ చేసుకుని గ్రామాలకు రావడం ఆనవాయితీ ఎప్పటి నుంచో. ఎందుకు అంత సందడి ఏంటి అసలు? ఎందుకు అంత మేజర్గా మా ఈ కోనసీమ ప్రాంతంలో ఈ పల్లెటూరు గ్రామాల్లో ఎక్కువ సంక్రాంతి పండుగ మేజర్ పండుగ మాకు. అందరూ రావటం 4 రోజుల పండుగ కాబట్టి 4 రోజులు ఇక్కడ భోగి పండుగ కానీ, పెద్ద పండుగ కానీ, కనుమ పండుగ కానీ, సంక్రాంతి పండుగ కానీ 4 రోజులు కూడా బ్రహ్మాండంగా మా ఏరియాలో అన్ని రకాల క్రీడలు కానీ, ముగ్గుల పోటీలు కానీ, భోగి మంటలు కానీ, అదేవిధంగా ప్రధానంగా కోడి పందాలు కూడా ఇక్కడ ఎక్కువగా కడతా పూర్వం నుంచి ఆనవాయితీ. దాట్ల సుబ్బరాజు గారి మీద అంటే 2014 నుంచి 19 వరకు మీరు ఎమ్మెల్యేగా పనిచేసిన ఒక కామెంట్ కూడా లేదు. అజాత శత్రువు అంటారు మిమ్మల్ని, అంటారు. ఎవరికి హాని చేయరు. ఒక అవినీతి మరక కూడా లేదు మీకు. మీ మీద ఉన్నదంతా కూడా ఇదే. కోడి పందాలు ఆడడంలో ఆయనకైనా సాటి కోడి పందాలు నిర్వహించడంలో, అంటే అక్కడ దెందులూరు చింతమనేని ప్రభాకర్ గారు ఎట్లనో ఇక్కడ మీరు అట్లా చాలా పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. రాష్ట్రంలో నలుమూలల నుంచి మీ వద్దకి అందరు తరలి వస్తారు ఈ ప్రాంతానికి అంటున్నారు. ఎందుకంత ఇంట్రెస్ట్? కోడి పందాలు అంటే మేము 2014 ఎమ్మెల్యే అవ్వకముందు మేమందరూ కూడా ఇప్పుడు వెస్ట్ గోదావరిలో కట్టేవారు కోడి పందాలు. అక్కడికి వెళ్ళి చూసి వచ్చేవాళ్ళం మా పెద్దలందరూ కూడా. అది వాళ్ళు కడతారు, మనం ఎందుకు కట్టకూడదని చెప్పి ఇప్పుడు మనం మన గ్రామంలో పెట్టి ఒక స్టేడియంలా కట్టి ప్రజలందరికీ బ్రహ్మాండంగా చేసాం. అప్పుడు ఎప్పుడు వెస్ట్ గోదావరిలో కూడా అంతలా చేయలేదు. వచ్చిన వాళ్ళందరికీ నీట్గా కూర్చుని చూసి ఇలాగా అన్ని ఏర్పాట్లు చేశాం కాబట్టి అప్పటి నుంచి మా దగ్గర కూడా ఈ జిల్లాలో కూడా ఈ కోడి పందాలకి ప్రాధాన్యత ఇస్తుంది. అందుకే వెస్ట్ గోదావరిలో అంటే దొమ్మి కింద ఉండేది, కుర్చీ కూడా ఉండేది. కూర్చుంటే స్టేడియంలో ఏర్పాటు మనం చేసి ఆ 3 రోజులు క్రికెట్ ఎలా తిలకిస్తారు అలా కోడి పందాలను ఈ జిల్లా నుంచి ఆ జిల్లాకి వెళ్ళేవారు. అదే అందరం అక్కడికి ఎందుకు వెళ్ళాలి, పండుగలో ఎక్కడ ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ స్టార్ట్ చేసాం. ఆ ట్రెండ్ కూడా మా దగ్గర కూడా వెస్ట్ గోదావరి ట్రెండ్ ఇక్కడ కూడా నడుస్తుంది. కాకపోతే మా దగ్గర ఓన్లీ పండగ సంక్రాంతి 3 రోజులు 4 రోజులు తప్ప బాగా భారీగా నిర్వహిస్తారు. రాష్ట్రం నలుమూల నుంచి ఇక్కడికి వస్తారంటే ఎక్కువగా బాగా. అంటే మా దగ్గర పీస్ఫుల్గా చూడడానికి ఉంటుందని అన్నీ అరేంజ్ చేస్తాం. అంత పీస్ఫుల్గా ఉండేలా ఎక్కడ గొడవలు లేకుండా
వచ్చిన వాళ్ళల్లా శుభ్రంగా చూసి వాళ్ళకి ఇచ్చే ఆతిథ్యం గురించి మా దగ్గరికి వస్తారు. సార్ మీ దృష్టిలో సంక్రాంతి సందర్భంగా ఆ 3 రోజులు సంతోషంగా జరుపుకునే ఒక క్రీడ అది అనుకుంటాం, ఓకేనా? కానీ కోడి పుంజులకు కత్తులు కట్టి పందాలు ఆడించడము ఇదంతా నేరమని, చట్ట ప్రకారం నేరమని చెప్తుంటారు కదా. ప్రతి ఏటా అది ఒక పెద్ద ఇబ్బందికర పరిస్థితి వస్తుంది. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు నుంచి కాదు కదా, అది మా చిన్నప్పుడు పూర్వం నుంచి కూడా నడిచేది కాబట్టి దాన్ని ఎలా కంటిన్యూ చేస్తారు. ఎక్కువగా కత్తులు లేకుండానే మామూలుగా కట్టేలాగే అవి కూడా జరుగుతూ ఉంటాయి. కొన్ని చోట్ల కత్తులు కట్టి కూడా చేస్తున్నారు. కోడి పందాలు బాగా పెంచుతున్నారా? మన దగ్గర ఉండవు అందా, చుట్టుపక్కల ప్రజలందరూ మా దగ్గర బాగా నిర్వహిస్తారు అంతే. ఆ 3 రోజులు మనం ప్రజాప్రతినిధిగా ఉన్నాం కాబట్టి ప్రజాప్రతినిధి ఉన్నా లేకపోయినా నిర్వహిస్తారు. మా కాన్స్టిట్యూన్సీలో ఆ కోడి పందాలు చూసి మెచ్చుకుని ఓట్లు వేసే వాళ్ళు కూడా ఉంటారు. అది అదే పూర్వం నుంచి నడుస్తుంది కదా కోడి పందాలు సాంప్రదాయాన్ని. ఇక్కడ వెస్ట్ గోదావరి మన జిల్లా మన నుంచి వెళ్ళడం ఎందుకని ఇక్కడ జరపాలన్న ఉద్దేశంతో పెట్టాం. దానికి ప్రమాణంగా స్పందన ఉంది. మాట్లాడారు కోడి పందాలు జరిపే చూసి కూడా ఓట్లేస్తారా? దాని మీద ఎంతమంది వస్తారు మీరు అనుకుంటున్నారు? వచ్చినట్టు డైలీ 10-15 వేల మంది వచ్చి చూసి వెళ్తా ఉంటారు. అదే ఎంతో ఇంట్రెస్ట్ ఉంటే కానీ దానికి రారు కదా. దాన్ని అభిమానించి కొంతమంది ఉంటారు కాబట్టి దాని గురించి ఆ పండగ 3 రోజులు ఎప్పుడు వస్తుందని సంవత్సరం ముందు నుంచి కోళ్ళు మేపుకుని అవి మేపుకుని అన్ని చూస్తూ ఉంటారు బాబు. చూసే వాళ్ళ ఆనందం పక్కన పెడితే ఆడే వాళ్ళలో కొంతమంది బికారులు అవుతారు, కొంతమంది కోటీశ్వర్లు ఇక్కడే అయిపోతారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? మన దగ్గర అంత ఎక్కువ బెట్టింగ్స్ అయ్యి ఉండవు. ఏదో తక్కువ తప్ప వెస్ట్ గోదావరి అన్నదా కొంచెం ఎక్కువగా లక్షలు కాస్తా తప్ప ఇక్కడ మేజర్గా చిన్నగానే జరుగుతుంది. అంత నష్టపోయి అంత ఇది ఉండదు అక్కడ. అంటే పోలీసులకి వాళ్ళకంతా రెవెన్యూ వాళ్ళకి వాళ్ళకి ఇవ్వాల్సిన మామూలు ఇచ్చేస్తారా? అవన్నీ అదన్నీ ఉంటుంది. అదే ఉంటుంది. అంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 3 రోజులు ఎప్పుడు కూడా ఆగలేదు కదా, ఎప్పుడు కూడా జరుగుతుంటాయి. దాని మీద ఇంకా అదే ఉంటుంది. సరే, కోడి పందాల వరకు ఓకే. ఇంకొక విషయంలో మీ మీద ఏమీ కామెంట్లు లేవు. అంటే ఎవరితో లంచం తీసుకుంటాడనో, మామూలు తీసుకుంటాడనో, పర్సెంటేజ్ లాక్కుంటాడనో ఇప్పుడు కామెంట్స్ లేవు. కానీ ఇంకొక కామెంట్ కోడి పందాలతో మీరు మంచి పేకాట పాపారాయుడు అంటారు. పేకాట ఆడటం మీతో పాటు వైసీపీ వాళ్ళు కూడా మీ బ్యాచ్లో ఉంటారు అంటారు. ఇప్పుడు ఎవరైతే పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు టీడీపీ, ఆయన మీరు అంతా కూడా మంచి పేకాట పాపారాయలు బ్యాచ్ అంతా. పేకాట పాపారాయలు కాదు కానీ పేకాట ఆడతాం సరదాగా. మాకు పేకాట ఆడి ఖాళీ కూడా ప్రజలు ఉంచట్లేదు. ఎప్పుడైనా సరదాగా ఖాళీగా ఉన్నప్పుడు పండగ టైంలో తప్ప, ఏ జనవరి నెల సంక్రాంతి 10 రోజులు 5 రోజులు తప్ప మిగిలిన టైంలో అంత పేకాట ఆడే అంత సమయం కూడా మాకు లేదు. వ్యాపారాలు ఇవన్నీ చూసుకోవటం. పేకాట ఆడటం అయితే సరదాగా హైదరాబాద్ అటు కూడా వెళ్తుంటారంటే కదా. హైదరాబాద్ వెళ్ళడానికి టైం ఎక్కడ ఉంటుంది మాకు? ఇక్కడే ఏదైనా ఆడాలంటే అంతే. పండగ సంక్రాంతి టైంలో తప్ప ప్రొఫెషనల్స్గా వెళ్ళి ఆడి ఇంకా డబ్బులు గురించి ఆడేది ఏదో ఆ టైంలో సరదాగా. సిండికేటా 3 ముక్కలు ఆడినా ఎట్లా ఏది ఆడతారు? అంతే, ఈ సీక్వెన్సే అంతేనా? 13 కార్డ్స్ ఆడతారు. ఈ విషయం పక్కన పెడితే అసలు దాట్ల సుబ్బరాజు కన్నా మీకు దాట్ల బుచ్చిబాబు అంటే కూడా ఎక్కువ పేరు. అసలు బుచ్చిబాబు అనేది ఏంటి, అసలు ఎందుకు వచ్చింది? మా తాతయ్య గారి పేరు బుచ్చిరాజు. ఓకే. నా పేరు ఎక్కువ సుబ్బరాజు కానీ బుచ్చిబాబు అంటారు. దాంట్లో బుచ్చిబాబు అంటారు. దాని గురించి బుచ్చిబాబు అంటాం చిన్నప్పటి నుంచి అలవాటు. ఓకే. మన ఇంటర్వ్యూలో మరిన్ని విషయాలు తెలుసుకుంది. ఒకసారి మీ కుటుంబ నేపథ్యము, మీ పొలిటికల్ ఎంట్రీ ఎలా జరిగింది అనేది ఒకసారి వివరిస్తారా? నాన్న అమ్మ పేర్లు ఏంటి, వారికి ఎంతమంది సంతానం మీరు? అసలు ఫాదరు దాంట్లో వెంకట సత్యనారాయణ గారు, మా మదర్ ఏమో నారాయణమ్మ గారు. నాన్నగారు ఏం చేసేవారు? నాన్నగారు ఫస్ట్ వ్యవసాయం. అంటే మా ఫాదర్ బ్రదర్స్ 7 కూడా ఇక్కడ. మా మేనత్తలు 2. 9 మంది. అందరూ కూడా మేనత్తలు 2 కూడా మా తాతగారు ఇక్కడికే తీసుకొచ్చారు. ఇల్లు కట్టి మురమల్లకి. ఇక్కడే మేనత్తలు అందరూ కూడా ఇక్కడే ఉమ్మడి అలా కుటుంబంగానే ఉండి 7 ఇల్లు కట్టించట. అప్పటి నుంచి ఇక్కడ వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాం. 1993 నుంచి ఆక్వాకల్చర్లోకి వెళ్ళాను నేను. ఆక్వాకల్చర్ చేసాం. ఏం చదివారు మీరు ఇక్కడ? ఎంతవరకు చదువుకున్నారు? ఇంటర్ పూర్తి చేసి డిగ్రీ డిస్కంటిన్యూ చేస్తాం. డిగ్రీ పూర్తి అవ్వలేదు. ఎందుకు? ఈ లోపు ఈ బిజినెస్లోకి వచ్చాయి. ఏదైతే ఆక్వాకల్చర్ అప్పుడు స్టార్ట్ అయింది, ఆక్వాకల్చర్కి వచ్చి ఆక్వాకల్చర్లోనే మాకు అంత సక్సెస్. ఓకే. తర్వాత ఆక్వా ఫీడ్ పూర్తి చేశారు. ఇంటర్లో ఏ గ్రూప్ చదివారు? ఇంటర్లో సిఎస్సి. ఓకే. డిగ్రీ బీకామ్ డిస్కంటిన్యూ చేశారు. బీకామ్ అంటే కంటిన్యూ పూర్తి అవ్వలేదు. అదే డిస్కంటిన్యూ చేశారు. ఎందుకంటే ఎమ్మెల్యే దాంట్లో సుబ్బరాజు అని కింద బీకామ్ అని పెట్టుకోండి కదా. ఇప్పుడు కామ్గా ఉండిపోయారు ఏం లేకోకుండా. ఓకే. ఇంకా ఆక్వాకల్చర్లో ఎంటర్ అయిపోయారు. ఆక్వాకల్చర్లో ఎంటర్ అయ్యప్పటి నుంచి ఆక్వాలో చేసేవాళ్ళం. తర్వాత నేను స్థానికంగా మా శ్రీనివాసరాజు ఉండేవాడు, అతను పంచాయతీ సర్పంచ్గా
మీ స్నేహితుడు అంట కదా ఆయన బాగా బాగా ఇద్దరు స్నేహితులు. ఎలా క్లాస్మేటా మీకు ఆయన? మాకు పక్కనే కదా, మా దగ్గరే రిలేషన్ కూడా ఉంది. మాకు మంచి మిత్రుడు. అతనికి రాజకీయంగా మంచి ఇంట్రెస్ట్. అతను పంచాయతీ సర్పంచ్ అంటే నేను సొసైటీ సర్పంచ్ అయ్యాను. తర్వాత 2009లో ఇది జనరల్ అయింది సీట్. ఇది సీట్ అయినప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి యాక్టివ్గా ఫ్లడ్స్ వచ్చినప్పుడు మా శ్రీనివాసరాజు చాలా యాక్టివ్గా మా ఊరు పక్కన ముమ్మడివరం గ్రామం, ముమ్మడివరం మండలం అంతా కూడా వాటర్ వచ్చింది ఫ్లడ్స్లో. ఆ టైంలో మా ఊరికి తీసుకొచ్చి శ్రీనివాసరాజు మేము అందరం కూడా వాళ్ళందరికీ ఆతిథ్యం, పిల్లలందరికీ పాలు కానీ ఫుడ్ కానీ అది కానీ సుమారు 4-5 రోజులు మెయింటైన్ చేసాం. దాంతో అతను ఎలివేట్ అయ్యి చంద్రబాబు నాయుడు గారు సీట్ ఇచ్చారు తెలుగుదేశం పార్టీ 2009లో. అప్పుడే జనరల్ అయింది అట్లా. అయితే 1925 ఓట్లతో అతను ఓడిపోవడం జరిగింది. ఆ రోజు చిరంజీవి గారు పార్టీ పెట్టారు కాబట్టి ఓట్ బ్యాంక్ స్విఫ్ట్ అయిపోవడంలోనే అతను ఓడిపోయాడు. మాజీ ఎమ్మెల్యే సతీష్ ఇక్కడ పొన్నాడు సతీష్ గారు గెలిచారు. 2014 తర్వాత శ్రీనివాసరాజు గారి ఇంటికి చంద్రబాబు నాయుడు గారు పరామర్శించడానికి వచ్చినప్పుడు ఆయన అక్కడ మా శ్రీనివాసరాజు గారి వైపు మా సిస్టర్ ఆవిడ నాకు ఇమ్మని చెప్పటం ఆయన వెంటనే ఇమీడియట్గా అనౌన్స్. శ్రీనివాసరాజు గారు చనిపోయారా? సడన్ గా అతను యాక్సిడెంటల్గా చనిపోయాడు. యాక్సిడెంటల్గా అంటే రోడ్డు ప్రమాదంలోనా లేకపోతే? లేదు, ప్రజల వాళ్ళు సూసైడ్ చేసుకున్నాడు. కారణం మీకు తెలీదా? మీరు ఫ్రెండ్ కదా. పెద్ద కారణం కూడా లేదు. ఇప్పుడు మీతో చెప్పుకోలేదా ప్రాబ్లం? ఎప్పుడు చెప్పలేదు. ఓకే. ఎలా ఉండేది మీ స్నేహం ఇద్దరిది? మా స్నేహం ఎప్పుడు హ్యాపీగా ఉండదు. ఎప్పుడు ఇబ్బందులు నేను తిట్టి ఉండ. ఎందుకు ఇప్పుడు పొలిటికల్లోకి మనం వెళ్ళొద్దు, ఎందుకు మనం శుభ్రంగా వ్యాపారం చేసుకుందాం అని. ఆడికి పొలిటికల్ లైఫ్ ఇంట్రెస్ట్, బాగా పొలిటికల్గా బాగా తిరిగేవాడు. అలాంటిది అతను బలవన్మరణానికి పాల్పడి తర్వాత మాకు పొలిటికల్ లైఫ్ ఏ వద్దన్న మీరు వ్యాపారం మళ్ళీ ఎలా సరే వచ్చారు? నాకు చంద్రబాబు నాయుడు గారు వచ్చి నేను ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వస్తున్నారని చెప్పి నేను ఇక్కడ దుబాయ్లో ఉన్నాను యాక్చువల్గా. అప్పుడు దుబాయ్కి ఎందుకు పోయారు? నేను ఏదో పని వెళ్ళాం, ఫ్రెండ్స్ అందరూ వెళ్ళాం. ఎక్కువ ట్రిప్ ఏదో వస్తే ఎక్కువ ఫీడ్ సైజ్ చేసేవాళ్ళం. ఆ ట్రిప్ వస్తే మేము అందరూ దుబాయ్లో కంపెనీలు ఇస్తుంటాయి. దానికి వెళ్ళినప్పుడు సడన్గా ఆయన ప్రోగ్రామ్ వచ్చింది. ఇక్కడికి వచ్చి ఆయన రావటం పరామర్శించి వెళ్ళినప్పుడు చెప్తే ఎక్కడే అనౌన్స్ చేసి వెళ్ళిపోయారు ఇన్ఛార్జ్గా. ఎందుకు ఆవిడ ఎవరైనా భర్త చనిపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు అడుగుతారు లేదా తను అడుగుతారు టికెట్, మిమ్మల్ని ఎందుకు ప్రపోజ్ చేశారు ఆవిడ? అంటే మేము ఇద్దరు ఎప్పటి నుంచో కలిసి ఉండేవాళ్ళు, కలిసి ప్రయాణం చేసేవాళ్ళు. ఒక ఇద్దరు పార్ట్నర్స్ కూడా ఫీడ్ వ్యాపారం చేసేవాళ్ళు ఇద్దరు. దాని మీద నేనైతే ఇక్కడ న్యాయం జరుగుతున్న ఉద్దేశంతో ఆవిడ చెప్పడంతో ఇమీడియట్గా అనౌన్స్ చేశారు. దాని గురించి నేను దీంట్లోకి రావాల్సి వచ్చింది. ఓకే. అప్పుడు ప్రజలు కూడా నాకు 29,500 ఓట్ల మెజార్టీతో నాకు ఇచ్చారు అప్పుడు కూడా. ఓకే ఓకే. 40 సంవత్సరాలకే మీరు అప్పుడు ఎమ్మెల్యే అయిపోయారు. ఇప్పుడు మీరు 2014లో ఒకసారి ఎమ్మెల్యే అయ్యారు, మళ్ళీ ఇప్పుడు 2024లో ఎమ్మెల్యే అయ్యారు. మీరు 2 సార్లు ఎమ్మెల్యే అయ్యారు మీరు అంటే మీరు రాజకీయంగా అడుగులు వేయడానికి కారణం మీ స్నేహితుడు. ఆయన మరణించిన తర్వాత మీ స్నేహితుని వైఫ్ తను మీ పైన ఒక నమ్మకంతో, ఒక మంచి సోదర భావంతో పెట్టుకుని మిమ్మల్ని ప్రపోజ్ చేయడం కూడా ఇది కలిసి వచ్చింది. ఈరోజు ఆ కుటుంబానికి మీరు బాసటగా నిలుస్తున్నారా? ఆ కుటుంబాన్ని పట్టించుకుంటున్నారా? అన్ని రకాలుగా అతను పోయిన తర్వాత అతని యాక్టివిటీస్ అన్ని కూడా ఒక లైన్లో పెట్టి చేసి అప్పు చెప్పాం. అప్పటి నుంచి అలా అతను కూడా నాకు ఎక్కువ కల్చరు, ఎక్కువ ఫీడ్ బిజినెస్ అన్ని చేసేవాడు. దాంట్లో ఉన్న లావాదేవీలు అన్నీ కూడా క్లియర్ చేసి వాళ్ళకి అప్పు చెప్పాం. అక్కడి నుంచి వాళ్ళ అబ్బాయికి అమ్మాయికి కూడా పెళ్లి చేసాం. వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు. ఈరోజు హ్యాపీగా ఉన్నారు ఫ్యామిలీ అంతా. ఎప్పుడైనా గుర్తుకొచ్చుంటారా కదా మీరు రాజకీయంగా ఎప్పుడైనా స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు, అంటే ఆనందంగా ఉన్నప్పుడు, ఇది నా ఫ్రెండ్ వల్ల వచ్చింది నాకు ఎమ్మెల్యే? ఎప్పుడు ఎవరు అడిగినా చెప్తాం కదా ఓపెన్గా. ఇక్కడే విగ్రహం కూడా పెట్టాం కదా, ఎప్పుడు జయంతికి వద్దని కూడా మా రోడ్డు మీద అన్ని చేస్తాం. విగ్రహం కూడా పెట్టారు. 10 సంవత్సరం ఆడిపోయారనే ఈ కిరణ్ కంటి హాస్పిటల్ ద్వారా చాలా మందికి కంటి ఆపరేషన్లు అయ్యాయి. వాళ్ళ కుటుంబం ఇప్పుడు కిరణ్ కంటి హాస్పిటల్ కాకినాడ కిరణ్ కంటి హాస్పిటల్ ట్రస్ట్ హాస్పిటల్ వాళ్ళు 10 సంవత్సరం క్యాంప్ పెట్టి వాళ్ళందరికీ కూడా వచ్చింది. కరెంట్ ఇది కళ్ళోళ్ళు పడే వాళ్ళందరికీ కూడా ఆపరేషన్లు చేసి కళ్ళోళ్ళు ఇవ్వటం ఫ్రెండ్ పేరు మీద ఎప్పుడు జరుగుతుంది. వాళ్ళ కుటుంబమే అన్నీ పెట్టుకుంటారు. ఇప్పుడు ఎప్పటి నుంచి అతను ఉన్నప్పటి నుంచి జరిగేది అదే. అప్పటికి మీరేం చేస్తున్నారు ఫ్రెండ్ కోసం? ప్రతి ఏటా ఏం చేస్తున్నారు ఫ్రెండ్ కోసం? ప్రతి ఏటా ఉంది ఏ కార్యక్రమం ఉన్నా వాళ్ళ కుటుంబంలో ఏ సమస్య నాకు చెప్తారు. మేము దగ్గర ఉండి అన్ని చెక్క పెడతాం. వాళ్ళకి కుటుంబానికి ఏ విధంగా ఇబ్బంది లేక. బాధగా అనిపించేది ఎప్పుడైనా ఫ్రెండ్ లేడే? బాధే కదా మన మధ్యలో లేకపోవటం. వాళ్ళు లేకపోవడం నాకు ఈ బడ్డీని పడింది. నేను శుభ్రంగా వ్యాపారం చేసుకున్నాడు బాధపడుతూ ఉంటాం కూడా.
ఎమ్మెల్యే అండి మీరు, ప్రజాసేవకు అంకితమైనారు, ఎమ్మెల్యే పెద్ద బాధ్యత ఇచ్చిపోయారు. అదే చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇచ్చారు, మరి తీరా ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పి ఆ రోజు మేము అయితే మా కాన్స్టిట్యున్సీ మన జిఎంసీ బాలయ్య గారు ముందు బత్తిరి సుబ్బారావు రెండోరు వాళ్ళు ఏ విధంగా చేశారో అంతకంటే ఎక్కువ నేను మా కాన్స్టిట్యున్సీలో నిధులు తెచ్చి కాన్స్టిట్యున్సీ ఎక్కువ మాకు ఎస్సీ సమాజ వర్గం, ఫిషర్మెన్ సమాజ వర్గం, మేజర్ సమాజ వర్గాలు ఆ రెండు చోట్ల ఫిషర్మెన్, కాపులు, మేజర్ సమాజ వర్గం. మీ సామాజిక వర్గం చాలా తక్కువ ఉంది. అయితే ఈ 4 సామాజిక వర్గాలని మీరు ఎలా హక్కును చేర్చుకున్నారనేది అర్థం కావడం లేదు. అంటే మనం చేసి వర్క్ని బట్టి నేను కూడా అందరు ప్రజలతో ఒక ఎమ్మెల్యేగా ఫీలింగ్ ఉండదు నాకు. అంటే ప్రజలతో ఎప్పుడు అందరూ కలిసి ఉంటాం, కలిసి ఒక ఫ్రెండ్షిప్గానే వెళ్ళిపోతుంది తప్ప ఇక్కడ కాంట్రవర్సీలు కామెంట్స్ అవన్నీ ఉండవు. మెయిన్ ప్రధానంగా డెవలప్మెంట్, ప్రజలకు కావాల్సిన ఏర్పాటు చూడటం తప్ప వేరే 2014లో మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారు అంటే మీ స్నేహితుని స్థానంలో మిమ్మల్ని నిలబెట్టి టికెట్ ఇచ్చిన వెంటనే గెలిచారు. అప్పుడు నాకు తెలిసి 40 సంవత్సరాలు అనుకుంటా మీకు. ఆ చిన్న వయసులోనే గెలిచారు మీరు. అయితే ఒక్క అవినీతి మరక కావచ్చు, ఏం కామెంట్ లేదు మీరు ఆ రోజు. మరి 2019లో పొన్నాడ సతీష్ గారి మీద మీరు ఓడిపోవడానికి బలమైన కారణం ఏంటి? అసలుకి ప్రజలు ఎందుకు మిమ్మల్ని తిరస్కరించారు? అప్పుడు ఓట్ బ్యాంక్ స్ప్లిట్ అవడం మేజర్ క్యాస్ట్లో ఏదైతే పొన్నాడ సతీష్ మత్స్యకారం నుంచి 45,000 ఓట్లు ఉన్నాయి. అది కాపు సమాజ వర్గం నుంచి ఇప్పుడు ఈ బాలకృష్ణ పోటీ చేశాడు కదా. జనసేన నుంచి పోటీ చేయడం వల్ల అక్కడ 34,000 ఓట్లు అది స్ప్లిట్ అవ్వడం వల్ల కేవలం 5,500 ఓట్లతో ఓడిపోయింది నేను. ఓకే, కేవలం ఓట్ బ్యాంక్ స్ప్లిట్ అవడం. మాది మైనర్ కమ్యూనిటీ కదా, 4 కమ్యూనిటీలో ఎస్సీ కమ్యూనిటీ అప్పుడులో ఎక్కువగా వైఎస్ఆర్కి మొగ్గు ఉండేది. ప్లస్ అతని సామాజిక వర్గం బీసీ, ఒక 60,000 ఎస్సీస్ ఉండేవారు, 45,000 ఫిషర్మ్యాన్ ఉండేవారు. దాంతో మేజర్గా అతనికి పడినాయి. నాకున్న ఓట్లన్నీ డిపోయినాయి కదా. కాపుల నుంచి ఓటు బ్యాంక్ వచ్చింది నాకు, చెట్టుబజ్జీ నుంచి వచ్చింది. చెట్టుబజ్జీ క్యాండిడేట్ అక్కడ జనసేనకి. ఆ స్ప్లిట్ అవడం వల్ల మనం కేవలం 5,000 ఓట్లు తోడిపోయాం. మళ్ళా అదే పొన్నాడ సతీష్ మీద ఈరోజు 40,000 పైచీలకు మెజార్టీతో గెలిచారు. ఎలా సాధ్యమైంది అసలుకి? వాళ్ళ మత్స్యకార సామాజిక వర్గం ఉంది, అంతా ఉన్నారు. అది 2014 నుంచి 19 వరకు అయితే నేను కాన్స్టిట్యున్సీలో అత్యధిక నిధులు తెచ్చి ప్రతి విలేజ్లో మనం మినిమం 1 కిలోమీటర్ నుంచి 4-5 కిలోమీటర్లు సీసీ రోడ్లు వేయటం. ఈ ఫిషర్మ్యాన్కి ఎక్కడైతే చివరి విలేజ్లు ఉంటాయి ఫిషర్మ్యాన్ వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ ఉండదు, అక్కడ భైరవపాలెంలో ఒక స్కీమ్ పెట్టి రెన్యువేట్ చేసి మంచినీళ్ళు ఇచ్చే ఇంటింటికి. బలుస్తిప్పలో ఒక స్కీమ్ తీసుకొచ్చి వాళ్ళందరికీ కూడా ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చాం. అదేవిధంగా గాడిమొగ పంచాయతీలో అక్కడ కూడా 4-5 గ్రామాలకు మంచినీళ్ళు ప్రాజెక్ట్ తెచ్చి మంచినీళ్ళు ఇచ్చాం. 11 సైక్లోన్ సెంటర్లు కట్టించినారు, మల్టీపర్పస్ సైక్లోన్ సెంటర్లో. ఈ రాష్ట్రంలో ఎప్పుడు కూడా ఒకే కాన్స్టిట్యున్సీలో 11 కట్టలేదు. అది మనం మా కాన్స్టిట్యున్సీలో 11 సైక్లోన్ సెంటర్లో వాళ్ళకి కావాల్సిన రోడ్లు అన్నీ చేసాం ఫిషర్మ్యాన్కి. అదేవిధంగా ఎస్సీ సమాజ వర్గానికి వచ్చినప్పుడు అన్ని చోట్ల చాలా రోడ్లు దీనా పరిస్థితులు ఉన్నాయి. అన్నీ కూడా సబ్ ప్లాన్లో వేరే ఫండ్స్ తెచ్చి, ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ తెచ్చి అన్ని రోడ్లు వేసాం. అలా వాళ్ళకి కావాల్సిన మ్యాక్సిమంగా డెవలప్మెంట్ మా కాన్స్టిట్యున్సీ తిరిగి తెలుస్తుంది. గత 5 సంవత్సరాలు మరి ఎక్కడ ఒక రోడ్డు వేయలేదు. వీళ్ళు సచివాలయాలు అన్నారు, రైతు భరోసాలు అన్నారు, ఇది హెల్త్ సెంటర్స్ అన్నారు, అన్నీ డబ్బులు తీసుకున్నారు తప్ప ఎక్కడా కూడా ఒకటి కూడా పూర్తి అవ్వలేదు. ఇవాళ రాష్ట్రం తిరగడం మీద ప్రతి ఊర్లో 4-5 బిల్డింగ్లు అలా ఫౌండేషన్ దశలో, పిల్లర్స్ దశలో, స్లాబ్ దశలో అన్నీ ఆగిపోయి ఉన్నాయి. 5 సంవత్సరాలు పనిచేసేది ఒక్క బిల్డింగ్ కూడా పూర్తి చేయలేదు. ఈ డబ్బులన్నీ కూడా అవగాహన లేకుండా చేసి ఇవాళ రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టారు. ప్రజలు స్టేట్ వైడ్గా కూడా ఆలోచించారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని నాశనం చేశాడు. ఒక పక్క రాజధాని 3 ముక్కలు చేశాడు. కనీసం రాజధాని ఎక్కడైనా ఏది డెవలప్ చేయలేదు. ఒక 500 కోట్లు ఇట్టాడు వైజాగ్ ఋషికొండలో వాళ్ళు ప్యాలెస్ కట్టుకుంటాడు తప్ప ఎక్కడ ప్రజలకు ఉపయోగపడేది. ఆయన చూస్తే అలా చేశాడు, మీరు చూస్తే ఏదో సాధిస్తారు అనుకుంటే తల్లికి వందనం అన్నారు. తల్లికి వందనం ఈ ఏడాది లేనట్టు అన్నారు. గ్యాస్ సబ్సిడీ ఇంతవరకు ఎవరికి పడలేదంట. ఇక మహిళలకు ఉచిత బస్సు అన్నారు, అది కూడా అలాగ ప్రొలాంగ్ అవుతూనే ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఎలాగైనా రాష్ట్రాన్ని అప్పుల కుప్పని చేసైనా సరే ప్రజలకు డబ్బులు ఇచ్చేవాడు. వీళ్ళు వచ్చిన తర్వాత ప్రజలకు డబ్బులు ఇవ్వడం లేదు, మనీ ట్రాన్సాక్షన్ అంటే మనీ చలామణి ఆగిపోయింది అనే ఒక అపోహ అయితే ప్రజల్లో ఉంది. మీకు తెలుసు కదా, 11 లక్షల కోట్లు ఇప్పుడు దాకా తెలిసినాయి. ఇంకా ఎన్ని అప్పులున్నాయో తెలియదు. అయినా కానీ ఆయన 4,000 రూపాయలు ఇస్తా అన్నాం. అతనిలో వాయిదాల పద్ధతి పెట్టలే కదా. ఫస్ట్ తారీఖు 10 గంటల కల్లా ప్రతి ఒక్కరికి 4,000 పెంచేసి 4,000 రూపాయలు పెన్షన్ ఇంటికి అందజేస్తున్నాం. మరి ఉద్యోగస్తులందరికీ జీతాలు ఇస్తున్నారు. కేవలం ఉద్యోగస్తులకు జీతాలు పెన్షన్లు మాత్రమే ఇస్తుంది తప్పితే వెల్ఫేర్ ఎక్కడా రంగా అమలు కావడం లేదని ఒకటే ప్రతిపక్షం అదే కదా ప్రతి అంశాన్ని భూతద్దంలో పెట్టి చూస్తుంది కదా. వెల్ఫేర్ ఎక్కడ చేయడం లేదు. తల్లికి వందనం అన్నారు, ఎక్కడ ఉచిత బస్సు ప్రయాణం, ఎక్కడ గ్యాస్ సబ్సిడీ అసలు ఎవరికి పడుతుంది ఏంటి? ఇవన్నీ కూడా రైతులకు రావాల్సిన అన్న క్యాంటీన్లు ఓపెన్ చేస్తా అన్నారు. అన్నీ ఓపెన్ చేసి బ్రహ్మాండంగా మా దగ్గర కూడా ఓపెన్ చేస్తున్నాం.
3 గ్యాస్ సిలిండర్లు ఆల్రెడీ ప్రాసెస్ ప్రతి 4 నెలలకు ఒక సిలిండర్ ఇవ్వడానికి కార్యాచరణ జరుగుతుంది. ఆల్రెడీ ఇస్తున్నారు. ఉచిత గ్యాస్ 4 నెలలకు ఒక గ్యాస్ సిలిండర్ చెప్పని మా హామీ ఇచ్చాం, సంవత్సరం 3 అది ఇస్తున్నారు. రేపు మత్స్యకారులకి భరోసా ఇస్తాను మన క్యాబినెట్లో ఓకే చేశారు. చేసి 10,000 20,000 ఇస్తాను. రేపు బ్యాన్ పీరియడ్ ముందే ఇస్తా అని చెప్పి మా దగ్గర అచ్చెన్నాయుడు గారు అనౌన్స్ చేసి వెళ్తుంది. సరే, మీరు మత్స్యకారులకు గతంలో ఏప్రిల్ నుంచి జూన్ జూలై వరకు వాళ్ళకు వేట విరామం ఉంటుంది. ఆ సమయంలో వాళ్ళ భృతి కోసం అంటే వాళ్ళ జీవనం సాగడానికి గతంలో చంద్రబాబు నాయుడు గారు అంటే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళకి నెలకు 4,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు. ఓకేనా. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏమైంది, 10,000కు పెంపు చేశారు దాన్ని. ఓకేనా. 10,000కు పెంపు చేసినప్పుడు 2024 ఎన్నికలకు ముందు అప్పుడు జనసేన నాయకుడు ఇప్పుడు ఉన్నారు కదా మన బొమ్మిడి నాయకర్ గారు, అది ఎలక్షన్ మీద ఎఫెక్ట్ చూపుతుందనే ఉద్దేశంతో ఆయన ఫిర్యాదు మేరకు ఎలక్షన్ కమిషన్ కానీ ఫిర్యాదు చేసి దాన్ని మత్స్యకారులకు అందించకుండా అప్పుడు బ్రేక్ పడింది అది. అయితే ఆ 10,000 రూపాయలు ఏదైతే పెండింగ్ ఉంది ఇంతవరకు అందలేదు, మత్స్యకారులకు అందలేదు. కానీ ఇప్పుడు ఆ 10,000 చాటున 20,000 చేస్తామని మీ ప్రభుత్వం అంటే మళ్ళీ కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. వచ్చే ఏప్రిల్ 1 నుంచి కూడా 20,000 రూపాయలు ఇస్తుంది. కానీ బకాయి పరిస్థితి ఏంటి, బకాయిలు ఇంతవరకు వాళ్ళకి చెల్లించలేదు. ఆ బకాయి పరిస్థితి ఏంటి అనేది ప్రశ్నిస్తున్నారు. ఏదైతే మధ్యలో ఎలక్షన్స్ రావడం అవి కూడా అన్నీ జరిగింది. దాన్నే మరి ఇప్పుడు 20,000 ప్రకటించారు కాబట్టి ఏప్రిల్ ముందు బ్యాన్ పీరియడ్కి ముందే 20,000 రూపాయలు ఇస్తా అని చెప్పడం జరిగింది మొన్న. అంటే ఆ 20,000 పెంపాది లేకపోతే ఆ 10,000 ప్లస్ ఏప్రిల్ 1 నుంచి ఇచ్చే 10,000 కలిపి 20,000 పెంపే కదా 20,000 అంటే ప్రతి నెల 20,000 ఇస్తారా? 10 సంవత్సరం ప్రతి సంవత్సరం 20,000. అదేవిధంగా రైతులకి మన ఏదైతే ప్యాడీ రైతులు ఉన్నారో వాళ్ళకి 20,000 ఇస్తాను హామీ ఇచ్చాం. కేంద్ర ప్రభుత్వం 10,000 ఇస్తుంది, మన ప్రభుత్వం 10,000 అది కూడా మన క్యాబినెట్లో పెట్టడం జరిగింది. ఓకే. మళ్ళీ తల్లికి వందనం అన్నది కూడా మొన్న క్యాబినెట్లో అది కూడా ఓకే చేశారు. ఎందుకంటే వాళ్ళు అయితే ఒక కుటుంబంలో ఒకరికి ఇచ్చేవారు. మనం ఒకరున్నా ఇద్దరున్నా ముగ్గురు నలుగురు ఉంటే 3 15 45,000 ఇస్తామని అది కూడా తొందరలో నెక్స్ట్ స్కూల్ ఓపెనింగ్ టైం కల్లా అది కూడా వేసిన తర్వాత స్కూల్ పిల్లలకి జాయిన్ చేసేలా చేస్తామని చెప్పి మొన్నే అచ్చెన్నాయుడు గారు కూడా వచ్చి ఇక్కడ క్యాబినెట్లో చేసామని చెప్పి అనౌన్స్ చేశారు. మత్స్యకార భరోసా దానికి సంబంధించి 10,000 నుంచి 20,000 పెంపు చేయడంలో దాట్ల సుబ్బరాజు గారు ఎక్కువ చొరవ చూపారు. ప్రభుత్వం మీద కాస్త ఒత్తిడి కూడా తెచ్చారు 20,000 పెంపు చేయాలంటారు. అంటే ఎక్కువగా మా దగ్గర అప్పుడు మేము కానీ కొండబాబు గారు కానీ రవీంద్ర గారు కానీ అందరూ కూడా ఆ రోజు మత్స్యకారులు ఎందుకంటే నిత్యం వేటకెళ్ళి ప్రాణత్యాగం చేసి పోరాడతారు. వాళ్ళకి 50 సంవత్సరాలకి పెన్షన్ ఇవ్వాలని చెప్పి అడగడం అప్పుడు చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఆ రోజు 2014 నుంచి 2019 వరకు మరి వాళ్ళందరికీ కూడా 50 సంవత్సరాలకి పెన్షన్ ఇచ్చాం. అదేవిధంగా మత్స్యకారులు ఎక్కువ కాబట్టి మా ఏరియాలో వాళ్ళకి కావాల్సిన ప్రయోజనాలు ఇవ్వాలని చెప్పి సీఎం గారికి ఎప్పటికప్పుడు చెప్పడం జరుగుతుంది. అదే కాకుండా ఇక్కడ ఓఎన్జీసీ కార్యకలాపాలు జరిగినాయి. ఓకే. యాక్చువల్గా జిఎస్పిసి కంపెనీ ఉండేది ఇక్కడ. జిఎస్పిసి నష్టాల్లో ఉండగా ఆ గవర్నమెంట్ గుజరాత్ గవర్నమెంట్ ఓఎన్జీసీకి టేక్ ఓవర్ చేశారు. ఆ టైంలో గతంలో జిఎస్పిసి కార్యకలాపాలు జరిగినప్పుడు ఒక 46,500 మత్స్యకారులకి వాళ్ళకి ఇవ్వాలి కమిట్మెంట్ ప్రకారం. అది ఆ రోజు మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి సెంట్రల్ గవర్నమెంట్ దృష్టికి ధర్మేంద్ర ప్రధాన్ గారు పెట్రోలింగ్ మంత్రిగా ఉండేవారు, పొండల రవీంద్రబాబు గారు ఎంపీగా ఉండేవారు, నేను ఎమ్మెల్యేగా ఉండేవాడిని. మన పక్కన ఉన్న మల్లాడి కృష్ణారావు గారు అప్పుడు ముందు నుంచి పెసరమ్యాన్ అంటే ఆయన యాక్టివ్గా కూడా వచ్చేవారు. ఆయన్ని తీసుకుని అక్కడ ఎంపీ పాండిచేరి ఎంపీ కూడా వెళ్ళి ఆయనకి కృష్ణారావు గారికి అన్ని విషయాలు తెలుసు. దాని మీద మేము ఎట్టి పరిస్థితుల్లో 46,500 ఇచ్చిన తర్వాతే మీరు టేక్ ఓవర్ చేసుకోవాలని చెప్పడం. అదేవిధంగా ధర్మేంద్ర ప్రధాన్ గారు జిఎస్పిసి వాళ్ళకి ఆర్డర్ వేసి ఎట్టి పరిస్థితుల్లో 46,500 ఇచ్చిన తర్వాత మీరు టేక్ ఓవర్ చేయండి అని చెప్పారు. కానీ జిఎస్పిసి మీటింగ్ పెట్టుకుని ఆ డబ్బులు ఎగ్గొట్టారు, ఇవ్వలేదు. ఈలోపు ఎలక్షన్స్ వచ్చినాయి. ఏదైతే ఓఎన్జీసీ టేక్ ఓవర్ చేసిందో ఈ ప్లాంట్కి గ్యాస్ లేక నష్టాల్లో ఉంది. అప్పుడు పైప్ లైన్ శాంక్షన్ అయింది చేసి మన బలుస్తిప్ప గ్రామం మా నియోజకవర్గంలో అక్కడి నుంచి మల్లవరం ఓఎన్జీసీ ప్లాంట్కి పైప్ లైన్ వేయడానికి ఒక 6,000 కోట్లు 12,000 కోట్లు రిలీజ్ చేశారు. ఆ వర్క్ 2022లో స్టార్ట్ అయింది. 22లో స్టార్ట్ అయినప్పుడు ఆ వేటకి వెళ్ళనిచ్చేవారు కదా ఆ పైప్ లైన్ వేసిన దాని గురించి మన ఆ నియోజకవర్గంలో సుమారు 21,000 ఈ చుట్టుపక్కల 5 కాన్స్టిట్యున్సీల్లో ఒక 3-4 వేల మంది ఉంటే 23,480 మందికి 2 సంవత్సరాల పాటు ఒక్కొక్కరికి 11,500 చొప్పున చెల్లించారు. ఎలక్షన్స్ వచ్చినప్పటికీ పైప్ లైన్ వేయటం అయింది. కానీ ఎలక్షన్స్లో మేము హామీ ఇచ్చాం ఏంటంటే ఆ పైప్ లైన్ వరకు లాస్ట్ డే క్లోజ్ అయ్యే వరకు ఏదైతే క్యూసీ లెటర్ ఇస్తారు ఎప్పుడుదో పైప్ లైన్ అయిపోయింది ఆ రోజు వరకు ఇప్పిస్తాను హామీ ఇచ్చాం మత్స్యకారులు. అదేవిధంగా 5 నెలల 15 రోజులు ఎక్స్ట్రా జరిగింది వర్క్ 2 years అగ్రిమెంట్ తర్వాత. ఆ 5 నెలల 15 రోజులకి నెలకొకటికి 25 రోజులు పని దినాలు చూస్తే 137.5 రోజులు వస్తే ఇంటూ 406 రూపాయలు రోజుకి. దాని నిమిత్తం 63,250 రూపాయలు ఒక్కొక్కరికి 23,480 మందికి 148 కోట్ల 37 లక్షల రూపాయలు
మొన్న మా నియోజకవర్గంలో సుమారు 15,000 మంది అగ్నికుల క్షత్రియులు. అంటే మా దగ్గర మత్స్యకారులు అగ్నికుల క్షత్రియులుగా పిలుస్తాం. పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేయడం, పెద్ద ఎత్తున వాళ్ళందరూ వచ్చారు, బెనిఫిషరీస్ అందరూ. మరి అచ్చెన్నాయుడు గారు, కొల్లు రవీంద్ర గారు, మా స్థానిక మంత్రి సుభాష్ గారు, పెద్దలు మన రామకృష్ణ గారు, రాజప్ప గారు, ఈ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా కలిసి బ్రహ్మాండమైన ప్రోగ్రాం చేసాం. బ్రహ్మాండమైన స్పందన. వాళ్ళు స్వచ్ఛందంగా 15,000 మంది వచ్చారు. వాళ్ళందరికీ కూడా ఆ డబ్బులతో పాటు భోజనాలు కూడా పెట్టి మా కలెక్టర్ గారు, మన ఆర్డీ అందరూ కూడా మంచి వాళ్ళకి భోజనం కూడా అన్ని ఏర్పాటు చేసి బ్రహ్మాండంగా పెట్టి పంపాం. మంచి ఈవెంట్ జరిగింది. చాలా ఆనందంగా ఉన్నారు. ఓకే, అదేవిధంగా సముద్రము ప్లస్ గోదావరి నది కలిసే చోటు నుంచి రిలయన్స్ అంటే ఓఎన్జీ వాళ్ళు పైప్ లైన్ వేశారు. రిలయన్స్ వాళ్ళు అక్కడ చమురు అండ్ గ్యాస్ నిక్షేపాలను వెలికి తీస్తున్నారు. అక్కడ తీసుకోవడం వల్ల ఇక్కడ వేట నిషేధం ఉంటుంది. అక్కడ వీళ్ళకు మత్స్యకారులకు వేటకు వెళ్ళే నిషేధం ఉంటుంది కాబట్టి వాళ్ళకి జీవన వృత్తి కోల్పోతారు. వాళ్ళకి ప్రతి నెల ఇంత సొమ్ము చెల్లించాల్సి ఉంటుంది అనమాట. ఇంత చెల్లించాల్సి ఉంటుంది. అయితే దాంట్లో ఎవరు అధికారంలో ఉన్నా కూడా ఆ సంస్థ నుంచి ఏదైతే మత్స్యకారులకు ఇస్తారో వాళ్ళు భరోసాగా ఇస్తారు, అందులో 10% ఆ పార్టీ ఎమ్మెల్యే దొబ్బేయడము పరిపాటిగా ఉంటుంది. వైసీపీ అయినా కావచ్చు, టీడీపీ అయినా కావచ్చు, ఎవరైనా కావచ్చు. మరి ఆ 10% మీరేమన్నా ఎప్పుడు మా దగ్గర ₹1 తీసుకునే అలవాటు లేదు. అది కూడా లాస్ట్ 2 years నేను 14 నుంచి 19 వరకు చేసినప్పుడు కూడా ఎప్పుడు ₹1 మత్స్యకారికి ఇవ్వలేదు. పోరాడాం మేము, కృష్ణారావు గారు, అందరూ కొండబాబు కూడా ఇవ్వాలని పోరాడాం. కానీ ఇవ్వకుండా ఎగ్గొట్టేసారు 46,000. తర్వాత ఈ యాక్టివిటీ జరిగింది. నేను వచ్చిన తర్వాత ఈ 2 years అప్పుడు సతీష్ ఎమ్మెల్యేగా ఉన్నారు. 11,500 ఇచ్చారు. కానీ ఆ గ్రామాల్లో ఒక బెనిఫిషియరీ దగ్గర కొంతమంది పెద్దలు కానీ, మరి పొలిటికల్ లీడర్స్ కానీ ఒక్కో బెనిఫిషియరీకి ఎంత వస్తుంది కాబట్టి ₹1,000 ఊరికి తీయిందని చెప్పి అలా రకరకాలుగా చేసుకున్నారు ఆ టైంలో. మన దగ్గర అయితే మనం ఇచ్చిన 140 ప్రతి ఒక్కరికి 63,500 వాళ్ళ ఖాతాలో ₹1 కూడా ఎవడదా తీసుకోవడం లేదని చెప్పి ఎవరికైతే వెళ్తుందో 63,500 ప్రతి బెనిఫిషియరీ ఖాతాలో వేసాం. ఆ రోజునే స్టార్ట్ అయింది. అందరికీ ఇంచుమించుగా పడిపోయినాయి డబ్బులన్నీ కూడా. ₹1 కూడా మేము దాంట్లో ఆశించలేదు. నేను మాట ఇచ్చాను ₹1 మీకు ఎక్కువ ఇప్పిస్తాను తప్ప దాంట్లో ₹1 ఆశించడం. మీకు వచ్చి ఏదైనా సరే ముందు మీరు దెబ్బలాడి మీకు ఇప్పిస్తాను తప్ప అలా జేబులో పెట్టుకునే అలవాటు మాకు లేదు. ఇప్పుడు మీకు ఎమ్మెల్యే పదవితో పాటు రొయ్యల వ్యాపారం కూడా ఉందా? ఆక్వాకల్చర్ కూడా ఆక్వాకల్చర్ చేస్తాం. ఆక్వాకల్చర్ అండ్ హ్యాచరీస్ ఉన్నాయి. బాగానే పర్వాలేదు, లాభదాయకంగా ఉందా? యావరేజ్గా ఉంటాయి. దాని మీద అంత దృష్టి పెట్టలేకపోతున్నాం కాబట్టి యావరేజ్గా. అంతకుముందు అయితే నేను ఇంకా బాగా సక్సెస్గా చేసేవాళ్ళం ఫీడ్ బిజినెస్ కూడా. ఈ దీంట్లోకి వచ్చిన తర్వాత అంత దాని మీద దృష్టి పెట్టలేకపోతున్నాం కాబట్టి అంత యావరేజ్గా నడుస్తుంది తప్ప అంత ప్రాఫిట్స్ లేదు. 2014 నుంచి 19 వరకు మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం కూడా, తెలుగుదేశం పార్టీ అప్పుడు అధికారంలో కూడా ఉంది. మీరు అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నా కూడా ఒక మరకలేదు. మీ తమ్ముడు దాట్ల పృథ్వీరాజు యొక్క ప్రభావం కూడా అప్పుడు లేదు. ఆయన పేరు కూడా పెద్ద వినిపించేది కాదు. అయితే ఇప్పుడు ఎప్పుడైతే 2024లో మీరు ఎమ్మెల్యేగా గెలిచారో, మీకన్నా ఎక్కువగా ఒక షాడో ఎమ్మెల్యేగా మీ తమ్ముడు దాట్ల పృథ్వీరాజు గారి పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ప్రతి అంశంలో కూడా ఆయన తల దూరుస్తున్నారు అనేది అది కొంత మీకు బ్యాడ్ నేమ్ వస్తుంది అంటున్నారు. ఇప్పుడు మాకు కజిన్స్ ఇప్పుడు ఎలక్షన్ ఫేస్ చేసినప్పుడు నాకు కజిన్స్ ఎక్కువ ఉన్నారు. ఒక్కొక్క మండలం ఒక్కొక్క కజిన్ అన్ని రకాలుగా చూసుకుంటాడు, ఆర్గనైజ్ చేసుకుంటాడు. అది ముమ్మడివరం మండలం అతను చూసేవాడు. అక్కడే 11,500 ఓట్ల మెజార్టీ వచ్చినాయి మాకు. అదేంటంటే పృథ్వీరాజ్ మీ ఓన్ బ్రదరే కదా? మా చిన్నాన్నగారు. అవన్నీ కూడా కరెక్ట్ కాదు ఆరోపణలు. ఎందుకంటే అతను ఉన్నది ముఖమే మాట్లాడతారు కాబట్టి అది అందరికీ నచ్చదు అసలు. ఎందుకంటే మొన్న మద్యం షాపుల వేలంపాట జరిగింది కదా, ఆన్లైన్లో చేశారు, లాటరీల ద్వారా వచ్చింది కదా. అంటే దాదాపు ముమ్మడివరము, అమలాపురంలో 30 షాపులు మీ వైపే ఉన్నాయి, మీ కంట్రోల్లోనే ఉన్నాయి. 30 షాపులు దక్కించుకున్నారు. మా కంట్రోల్లో కాదు, మన దగ్గర ఉండే వాళ్ళందరూ కూడా ఈ యాక్షన్ నాయకత్వము మీ తమ్ముడు దాట్ల పృథ్వీరాజు అంటున్నారు. లేదు, నాయకత్వం అంచనా కాదు. కానీ దాంట్లో ఏంటంటే యాక్షన్ ఉంటుంది కాబట్టి యాక్షన్లో మా తరపున వేసుకున్న వాళ్ళందరికీ ఇంచుమించుగా ఒక 15 షాపులు మన నియోజకవర్గంలో తగిలినాయి. ఓకే, దాని మీద వాళ్ళందరూ ఒక సిండికేట్గా చేసుకుంటున్నారు. అది తప్ప సిండికేట్ ఏర్పాటు చేసేసి మొత్తం 15 షాపులు బ్యాచ్ సిండికేట్ ఏర్పాటు దారాలు పెంచేసుకున్నారు. ఒక్కొక్క షాపు నుంచి ఇంత మామూలు పెట్టుకున్నారు. అంటే అది మీకు సంబంధం లేకపోయినా అదంతా మీ తమ్ముడు దాంట్లో పృథ్వీరాజు వ్యవహారం నడుపుతున్నారు. లేదు, అది వాస్తవం కాదు. అవన్నీ బురదలనానికి చేస్తారు. అన్ని చోట్ల ఎలా జరుగుతుందో అలా జరుగుతుంది తప్ప ఎక్సెస్ రేట్ అనేది మేమే ఒప్పుకోం కదా. ఎక్సెస్ రేట్ అనేది ఎక్కడ లేదు. ఎంఆర్పీ ఇప్పుడు అందరూ కూడా అందరూ గొడవ కింద ఉన్నారు. మాకు పర్సంటేజ్ ఎక్కువ ఇస్తున్నప్పుడు తక్కువ వస్తుంది, అందరికీ లాస్ వస్తుందని చెప్పి వాళ్ళందరూ కూడా ఇబ్బందికరంగా ఉంది ప్రస్తుతానికి. అది సీఎం గారి దృష్టిలో కూడా అందరూ పెట్టాం. ఏదో కొంచెం అందరూ లాస్లో ఉన్నారని చెప్పి దాని మీద కూడా చూడాలని చెప్పి ఆయన కూడా ఏదో 4% పెంచుతారని చెప్పి
హామీ ఇచ్చారు. మీ ప్రాంతంలో ఉన్న తాళరేవు, కాట్రేని కోన ప్రాంతాల్లో ఈ ఫిషరీస్ ఉంటాయి కదా, ఆ ఏరియాలలో వాళ్ళ ప్రాంతాలు ఫిషరీస్ ఎక్కువగా అక్కడ ఈ మద్యం షాపులు వాళ్ళే అక్కడ వేలం పాడుకుంటారనమాట. మద్యం అమ్ముకోవడానికి వాళ్ళే వాళ్ళే అక్కడ వేలం పాడుకుంటూ వాళ్ళకి ఇచ్చేస్తారు. వాళ్ళు ఎంతకైనా అమ్ముకుంటారు అక్కడ. అయితే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకే అవి దక్కించుకుంటారు అక్కడ, వాళ్ళ మనుషులే పెట్టుకుంటారు అక్కడ. ఇప్పుడు మీ తమ్ముడు పృథ్వీరాజ్ గారు కూడా అక్కడ మీ టీడీపీ వారికి అక్కడ పెట్టి అధికంగా విక్రయిస్తున్నారు అనే ఒక కామెంట్స్ కూడా బయట నుంచి వస్తున్నాయి. లేదు, యాక్చువల్గా మీరు అన్నట్టుగా ఏ పార్టీ మత్స్యకార గ్రామాలు ఉంటారు, పెద్దలు ఉంటారో వాళ్ళు మెయింటైన్ చేస్తారు. వాళ్ళు ఏం చేత ఒక రేషన్ షాప్ కానీ ఒక లిక్కర్ షాప్ కానీ ఏదో పెట్టుకుంటే వాళ్ళు ఊరికి ఎంత తీసుకుని వాళ్ళు చిన్న పాట పెట్టుకుని ఊరికి ఎంత ఇవ్వాలని చెప్పి వాళ్ళ ధర తీసుకుంటారు, అది వాళ్ళు అమ్ముకుంటారు అంతే. అంటే ఇక్కడ మద్యం షాపులను కంట్రోల్కి తెచ్చుకున్న మీ బ్రదరు వాటికి అనుబంధంగా బెల్ట్ షాపులు కూడా ఏర్పాటు చేసి, బెల్ట్ షాపులు ఏమీ తీసుకోరు కానీ మీ పార్టీ కార్యకర్తలకు బెల్ట్ షాపులు అప్పగించేశారు వాళ్ళని అమ్ముకోవడానికి. వాళ్ళకి ఏదో ఒక మార్గం చూపించాలి కాబట్టి మద్యం షాపులకు ప్యారలల్గా బెల్ట్ షాపులు ఏర్పాటు చేయించాలంటారు. బెల్ట్ షాపులు ఏర్పాటు తప్పు కదా? ఇప్పుడు ఐపోలవరం మండలం ఉందంటే 3 షాపులు, ఎన్ని 14 గ్రామాలు. అది ఏం చేస్తారు, ఎవడొకడో 10 బాటిల్స్ పట్టుకెళ్ళి ఎక్కడ ఇంటి దగ్గర పెట్టి అమ్ముకోవడం అటువంటివి చేస్తూ ఉంటారు. అదేమవుతుంది, అలా పబ్లిక్ ఏమనుకుంటారు, తెలుగుదేశం పార్టీ ఉంది కదా వాళ్ళు అమ్ముకుంటున్నారు. అలా గత 5 సంవత్సరాలు గవర్నమెంట్ షాపులు ఉంటాయి. అప్పుడు కూడా అంతే, ఎక్కడెక్కడ విలేజ్లో మరి 4-5 ఊర్లో ఒక చోట అన్నప్పటికీ ఆటోమేటిక్గా జరుగుతుంది. అది వాళ్ళు 10 బాటిల్ పట్టుకెళ్ళటం, అక్కడ ఏదో 10 రూపాయలు అయితే అమ్ముకోవడం అలా చేసుకున్నారు. అదే అక్కడక్కడ జరుగుతుంది. అంత ఫుల్ బడ్జెట్గా కంట్రోల్ చేస్తున్నారు ఎక్సైజ్. కానీ ఇప్పుడు 4 ఊర్లకు ఒక షాప్ ఇస్తే అది సాధ్యం కాదు. చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో మద్యం ఎంఆర్పి కన్నా అధికంగా అమ్మినా కూడా చర్యలు, బెల్ట్ షాపు కనిపిస్తే తోలు తీస్తా అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. కానీ ఇక్కడ బెల్ట్ షాపులు వెలుస్తున్నాయి అంటున్నారు. అంటే మీరేం దాని మీద సంపాదించడం లేదు, కానీ పార్టీ క్యాడర్కు ఒక ఏదో మార్గం చూపించాలనేసి, ఆదాయ మార్గం చూపించాలనేసి పార్టీ క్యాడర్ కోసం బెల్ట్ షాపులు ఏర్పాటు చేసేసారు అనుబంధంగా అంటున్నారు. అది చంద్రబాబు నాయుడు గారి పార్టీ, ఏ పార్టీ ఉంటే ఆ పార్టీని అలా అనడం అయితే. ఇప్పుడు ఏ పార్టీ ఉన్నా పార్టీ వాళ్ళు చేసుకున్నారు అన్నట్టు అంటారు తప్పనిసరిగా. కానీ ఇప్పుడు 4 విలేజ్లకు ఒక షాప్ పెట్టడం వల్ల మనం ఎంత చేసినా కానీ చంద్రబాబు నాయుడు గారు 100% చేయాలంటున్నారు, కంట్రోల్ చేయడానికి చూస్తున్నారని. కానీ అవ్వదు, ఎందుకంటే ఎవడొకటి 10 బాటిల్స్ పట్టుకెళ్ళి ఇంటి దగ్గర అమ్ముకుంటే మనం ఎక్కడ కంట్రోల్ చేయగలం ఆయన్ని. దాన్ని చిన్నగా అమ్మవాళ్ళు మనం వాళ్ళని డిస్టర్బ్ మనల్ని ఏమనగలం, అనలేం కదా. మన ప్రజాప్రతినిధిగా దాన్ని చేయలేం. అంటే 10 ఊరుకు షాప్ ఇచ్చితే ఆ గొడవ ఉండదు, ఈ బెల్ట్ షాపులు కూడా ఉండదు. కానీ అది ఇప్పుడు ఉన్న షాపుల వాళ్ళు అందరూ గొడవ పెడతారు, అందరూ లాస్ వచ్చేస్తుందండి. యాక్చువల్ 20% అన్నప్పుడు ఏదో ఈ అన్ని కట్ అయిపోయి 9%, 10% అవుతుందంటే మళ్ళీ మన అసెంబ్లీ టైంలో అందరూ చాలామంది గొడవ పెడతామని చెప్తే, ఎమ్మెల్యేలు కూడా చెప్తే అప్పుడు మళ్ళీ మనం 4% అది పెంచుదామని చెప్పేది హామీ ఇచ్చారు. అసలు వచ్చేటప్పుడు చూశాను ప్యారలల్గా మీ ఫ్లెక్సీ ఉన్న చోట ప్యారలల్గా మీ తమ్ముడు దాంట్లో పృథ్వీరాజ్ గారు ఫ్లెక్సీలు కూడా పెద్ద ఎత్తున వెలిశాయి. అసలుకి ఎంత అంటే ఒక షాడ్ ఎమ్మెల్యేగా అయిపోయి ఇక్కడ బదిలీలు కావచ్చు, ఏది జరగాలని కూడా పృథ్వీరాజ్ కన్నుసనల్లోనే జరుగుతుంది. ఆయనే మెయిన్ కీ రోల్ ఇక్కడ అంటున్నారు. ఎందుకంటే వెనక బ్యాక్గ్రౌండ్ నుండి చూసేది మా కజిన్సే చూస్తూ ఉంటారు అందరూ. 14 నుంచి 19 వరకు లేని అప్పుడు ఉన్నాడు. ఇప్పుడు అన్నీ నేను చూడలేను కదా, కొన్ని విషయాలు వాళ్ళకి అవి చెప్తాం చూడడానికి. అయ్యా మొత్తం 4 మండలాల్లో మాది ఏంటంటే అలా కాకినాడ ఎండింగ్ నుంచి ఇలా అమలాపురం ఎండింగ్ వరకు సుమారు 80 కిలోమీటర్ల లెంగ్త్ మా కాన్స్టిట్యున్సీ. ఇప్పుడు మత్స్యకారులో మన మీటింగ్ జరిగింది కాంపన్సేషన్ ఇవ్వడానికి. ఆ రోజు నేను స్వయంగా చూడలేను కాబట్టి మా కజిన్స్కి కప్ చెప్తే ఏ ప్రోగ్రామ్ అప్ చెప్పినా బ్రహ్మాండంగా సక్సెస్ చేస్తారు. కొంచెం యాక్టివ్గా ఉన్నది మొహమే మాట్లాడతారు కదా, అందరికి నచ్చదు. ఇప్పుడు పని అవ్వదు అనుకోండి, ఏదైనా అడుగుతారు, రవాణా పని ఉంటే అవదని చెప్పేస్తారండి బాగుపడి. దాని మీద ఎఫెక్ట్ అంతా అతని మీద పడుతుంది తప్ప అక్కడ ఉన్నది వాస్తవం మాట్లాడతారు. అయితే అవుతుందని చెప్తారు, అవదా అని చెప్తారు. అలా చెప్తే పబ్లిక్ నచ్చుతాం. మాట్లాడతాను చేస్తానంటే నచ్చుతుంది పబ్లిక్. దాని మీద అతని మీద బురద వెళ్తారు అంతే. ఇప్పుడు మనం కూర్చొని ఇంటర్వ్యూ చేస్తున్న ప్రాంతం మురమల్ల, మీ స్వగ్రామం ఇది. ఇల్లు చాలా అందంగా చాలా చక్కగా కట్టారు, మంచి ఇల్లు, చాలా అంబెన్స్ అంత బాగుంది, అసలు ఇంటీరియర్ అంత బాగుంది. మరి ఇక్కడ మీరు ఇంత అందమైన ఇల్లు కట్టి ఎక్కువ కాకినాడలో ఉంటారంట మీరు ఎక్కువ? యాక్చువల్గా నేను 93లో చెరువులు చేసేవాడు. అప్పటి నుంచి మా పిల్లలు ఎల్కేజీ నుంచి కాకినాడ వెళ్ళిపోయాను నేను. ఎల్కేజీ అప్పటి నుంచి వాళ్ళు ఇంజనీరింగ్ పూర్తి చేసుకుని వాళ్ళు ఇద్దరికి పెళ్ళిళ్ళు చేసేసిన తర్వాత మళ్ళీ ఈ కోవిడ్ అయిన తర్వాత ఇక్కడే ఉంటున్నాయి ఎక్కువ. అందుకని ఆ మధ్య టైం అంతా కూడా అక్కడే కాకినాడలోనే ఎక్కువ. ఇప్పుడు పూర్తి టైం ఇక్కడే. ఇప్పుడు అది గెస్ట్ హౌస్ అయిపోయింది మాకు. మా పిల్లలు ఇద్దరిని పెళ్లి చేసి అత్తవారింటి పంపించాం కాబట్టి ఎడ్యుకేషన్ పరంగా కాకినాడలో ఉండేవాళ్ళం. అది కంప్లీట్ అయిపోయింది, వాళ్ళు పెళ్ళి చేసిన తర్వాత మళ్ళీ కోవిడ్ తర్వాత పూర్తిగా ఇక్కడే ఉంటాం. మీరు అధికారంలోకి వచ్చారు, కూటమి అధికారంలోకి వచ్చింది.
ఇక్కడ 3 పార్టీలు బీజేపీ, జనసేన, టీడీపీ కలిసే మీరు ఎమ్మెల్యే అయ్యారు. కానీ మీరు ఎమ్మెల్యే అయ్యాక జనసేన పార్టీకి ఇక్కడ పెద్దగా ప్రాధాన్యత ఉండడం లేదు, వాళ్ళు చాలా అసంతృప్తికి లోనై ఉన్నారు అంటున్నారు. ఇది ఇలాగే కొనసాగితే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు. మరి ఎలా వారి అసంతృప్తి జ్వాలలను ఎలా మీరు చల్లారుస్తారు? మా ఈ చుట్టుపక్కల కాన్స్టిట్యూన్సీలో మా దగ్గరే జనసేన హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే మాకు జనసేన అందరూ కలిపి పోటీ చేసాం. వాళ్ళ ఓట్ బ్యాంక్ కూడా సుమారు 40,000 ఓట్ల పైన మాకు జనసేన ఓట్లు పడినాయి. మా కాన్స్టిట్యూన్సీలో అటువంటి ఇబ్బంది లేదు అసలు. జనసేన పార్టీ అభ్యర్థి పితాని బాలకృష్ణ ఎలక్షన్స్ ముందు అటు వెళ్ళిపోయాడు వైఎస్ఆర్సీపీ. తర్వాత 4 మండలాల పార్టీ ప్రెసిడెంట్లు ఉన్నారు. మాకు ఏ కార్యక్రమం జరిగినా 4 మండల పార్టీ ప్రెసిడెంట్లు చెప్తాం, బ్రహ్మాండంగా చేసుకున్నాం. ఇప్పుడు హాస్పిటల్ అభివృద్ధి కమిటీలు ఉన్నాయి, అన్నింటిలో ఒక డైరెక్టర్ వాళ్ళకి ఇచ్చాం. అదేవిధంగా మొన్న నీటి సంఘాలు జరిగినాయి, మండలానికి ఒక నీటి సంఘం 4 మండలాలు ఏకగ్రీవం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బరిలో కూడా లేదు ఎక్కడ కూడా, వాళ్ళకి ఎన్ఓసీలు కూడా అదే మీరు వాళ్ళు తక్కువ చేసి ఎక్కడ చూడలేదు మేము. వాళ్ళ షేర్ ప్రకారం వాళ్ళకి ఇస్తున్నాం. ఇప్పుడు సొసైటీస్ ఉన్నాయి, 4 మండలాలు 4 సొసైటీస్ ఇస్తున్నాం. అలాగే అన్నీ ఈక్వల్ చేసుకుని వెళ్తున్నాం. ఎక్కడ కూడా మా కాన్స్టిట్యూన్సీలో ఇబ్బంది లేదు. జనసేన మేము అందరూ కలిపి బీజేపీ కలిసి ప్రయాణం చేస్తున్నాం. మరి మీ లక్ష్యం ఏంటి? ఉమ్మడివరం నియోజకవర్గాన్ని ఏ విధంగా తీర్చిదిద్దాలనుకుంటున్నారు? మేజర్ సమస్యలు మాకు లంక గ్రామాల్లో ఉన్న ల్యాండ్ అంతా ఎరోటెడ్ అయిపోతుంది. అంటే ఫ్లడ్స్ వచ్చినప్పుడు కొట్టుకెళ్ళిపోవడం జరుగుతుంది. అదంతా కూడా బాలయోగి గారు వర్తించబోయే టైంలో ఈ పట్టాలు ఇచ్చారు లేబర్ అందరికీ కూడా. గోదావరి మా చుట్టూ గోదావరి కదా, ఆ భూములన్నీ కొట్టుకుపోతున్నాయి. అప్పుడు మేము చాలా ప్రయత్నం చేసాం. అప్పటికి ఒక వర్క్ ఎదురు లంక ధర గ్రాయిన్ ఒకటి వచ్చింది. ఇంకా ఈ లంక గ్రామాలని కాపాడడానికి 220 కోట్లు ప్రతిపాదనలు పంపాం ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెట్టి. అవన్నీ కూడా మన లంక గ్రామాలు కాపాడాలి ప్రధానంగా. నెక్స్ట్ ఈ ఇంటింటికి వాటర్ ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చాం. గత ప్రభుత్వంలో జల్ జీవన్ మిషన్ అన్నది అన్ని స్టేట్లు గోదావరి మీకు సమీపంలో ఉన్నా కూడా ఇక్కడ తాగునీటి సమస్య అయితే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. గ్రౌండ్ వాటర్ అంతా మన సాల్ట్ వాటర్ కదా, అంతే. అందుకని మనం కెనాల్ వాటర్ తీసుకుని ట్రీట్ చేసి ఇవ్వాలి. ఎప్పుడో ఒక మండలానికి ఒకే స్కీమ్ ఉంది, వాటర్ స్కీమ్. దానివల్ల ప్రివిలేజ్గా సరిపోవట్లేదు. మన ప్రధానమంత్రి గారు జల్ జీవన్ మిషన్ అని గొప్ప మంచి స్కీమ్ ఇచ్చారు. కానీ అది 60% సెంట్రల్ గవర్నమెంట్, 40% మన స్టేట్ గవర్నమెంట్ పెట్టాలి. అది పూర్తిగా దాన్ని చిన్నాభిన్నం చేసింది గత గవర్నమెంట్. లేదా ఈ పాటికి ఇంటింటికి ట్యాప్ రావాలి. పక్క స్టేట్లు అన్ని బ్రహ్మాండంగా, గుజరాత్ అన్ని స్టేట్లు బ్రహ్మాండంగా చేసుకున్నారు. దాని మళ్ళీ మన పవన్ కళ్యాణ్ గారు కూడా మోడీ గారి దృష్టికి పెట్టి దాన్ని రెన్యూవేట్ చేయించడానికి చూస్తున్నారు. తప్పనిసరిగా మంచినీటి సమస్య మేజర్ సమస్య మాకు కూడా. పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన రోడ్ల విషయంలో చాలా సీరియస్గా ఉన్నారు ఆయన. కానీ ఇక్కడ మీ అంబేద్కర్ కోనసీమ జిల్లా కావచ్చు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రోడ్లు చాలా అధ్వాన్నంగా ఉన్నాయి. నిన్న రోజు నేను ప్రయాణం చేస్తూ వచ్చాను, చాలా చిందరవందరగా ఉన్నాయి. అసలుకు ఎంత ఘోరంగా అంటే ఫస్ట్ గేర్ సెకండ్ గేర్ తప్పితే థర్డ్ గేర్లో వెళ్ళలేని పరిస్థితి ఉంది ఒక్కో చోట. మరి ఈ రోడ్ల పరిస్థితి ఏంటి అసలు? అదే ఇప్పుడైతే ఏదైతే R&B రోడ్స్ ఉన్నాయో అన్నీ కూడా మన ముఖ్యమంత్రి గారు, R&B మంత్రి గారు కూడా ముందు పార్ట్ హోల్స్ పూర్తి చేయడానికి బీసీ జనార్దన్ రెడ్డి గారు సుమారు 800 కోట్లు స్టేట్ వైడ్గా రిలీజ్ చేశారు. ఎందుకంటే మన గవర్నమెంట్ వచ్చినప్పటికి 240 కోట్లు 5 లక్షలు 10 లక్షల వర్క్లు చేసినప్పుడు కూడా డబ్బులు ఇవ్వలేదు. ఎవడో కూడా పార్ట్ హోల్ వేసి పరిస్థితి కూడా లేదు. దాని గురించి ఇమీడియట్గా ఈ సంక్రాంతి లోపు R&B రోడ్లలో ఎక్కడ గొయ్యిలు లేకుండా, ముందు కొత్త రోడ్ వేయకపోయినా గొయ్యి లేకుండా చేయాలని చెప్పి 800 కోట్లు రిలీజ్ చేస్తే మా నియోజకవర్గంలో సుమారు 2-3 కోట్లతో ప్రస్తుతానికి R&B రోడ్లన్నీ గోతులు లేకుండా పూర్తి చేసాం. అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ కూడా అదే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆల్రెడీ అన్ని టెండర్లు పిలిచారు. అవి కూడా తొందరలో ఈ పంచాయతీరాజ్ రోడ్లన్నీ అవుతాయి. విలేజ్కి వచ్చినప్పటికీ NRGS నుంచి అయితే సుమారు మాకు ఒక 20 కోట్ల రూపాయలతో రోడ్లన్నీ కూడా విలేజ్లో ప్రధానమైన సమస్యలు ఉన్న CC రోడ్లన్నీ కూడా వేస్తున్నాం, ట్రైన్లు. కానీ అంటే ప్రభుత్వం కూడా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది కాబట్టి తప్పనిసరిగా వచ్చి ఏంటంటే 8 నెలలు అవుతుంది కాబట్టి తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఆ రోజు NRGS కన్వర్ట్ చేసి తీసుకొచ్చినట్టు వలన ఆయన సుమారు 30,000 కిలోమీటర్లు మన రోడ్లు వేయగలిగాం. టైఅప్ పెట్టి అంటే 2,000 ఓట్ల లోపు ఉన్న పంచాయతీకి 10% కడితే 90% NRGS నిధులు ఇచ్చి మొత్తం ఊళ్ళో రోడ్లన్నీ వేసి చిన్న విలేజ్. పెద్ద విలేజ్లకు వచ్చినట్టు 30% మన పంచాయతీ డబ్బులు పెడితే 70% NRGS నిధుల ద్వారా 2014 బ్రహ్మాండంగా చేసాం. అది కంటిన్యూ అయితే వాడికి అలా అన్ని రోడ్లు పూర్తవును. మధ్యలో ప్రజలు ఏదో ఒక ఛాన్స్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డికి, మొత్తం రాష్ట్రాన్ని చిన్నభిన్నం చేసేసాడు. అట్లే మీ నియోజకవర్గంలో NH నేషనల్ హైవే 216 వెళ్తుంది అనమాట. అంటే అది ఇంకా డబల్ రోడ్ కావడం వల్ల అది రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ప్రతి ఏటా
మృతుల సంఖ్య పెరుగుతూనే ఉందన్నమాట. దాని వైడనింగ్ ఎప్పుడు చేయబోతున్నారు అసలు? యాక్చువల్గా మన 10 మీటర్స్ రోడ్డు మాకు యాక్సిడెంటల్ జోన్, ఎందుకంటే పక్కన యానం ఉంది మధ్యలో. యానం ఉండటం వల్ల అక్కడ మద్యం చీప్గా ఉండటం వల్ల అక్కడ యూత్ కానీ ఈ వెళ్ళి ప్యాసింజర్ కానీ అక్కడ మందు వేసి కంట్రోల్ లేక ఇలా ఈ ఐపోలవరం మండలం వచ్చినా అలా కాకినాడ తాళరావు మండలంలో ఎక్కువగా మేజర్గా యాక్సిడెంట్లు అవుతుంటాయి దీనివల్ల, యానం వల్ల. దాన్ని కంట్రోల్ చేయడానికి పోలీసు అంతగారికి సహకరిస్తున్నారు, కానీ ఇంకా మద్యం మత్తులో ఇంకా ఏ విధంగా వెళ్తున్నారో తెలియట్లేదు. దానికి తగ్గ డ్రగ్స్ ఉండి ఈ గంజాయి అవి కూడా ఇచ్చలు కూడా అవన్నీ కూడా కంట్రోల్ అయింది. ఇప్పుడు ఏంటంటే దీనికి కూడా మొన్నే నేషనల్ హైవే వారు మన గడ్కరీ గారు ఏదైతే 2 ways ఉందో దాన్ని 4 ways చేయాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడంతో మొన్న ఫీజిబిలిటీ రిపోర్ట్ కూడా తీసుకున్నారు మనది 216 తీసుకుంటే అది 4 roadsకి ఎలిజిబిలిటీ అని చెప్పి ఇచ్చారు. అది కూడా తొందరలో 2-3 సంవత్సరాలు ఇవన్నీ రెడీ చేస్తున్నారు. డిపిఆర్ 4 ways. ఇప్పుడు 10 మీటర్స్ రోడ్డు అప్పుడు మా ప్రభుత్వం ఉండగానే అప్పుడు 5,600 కోట్లతో మన కత్తిపూడి నుంచి ఒంగోలు వరకు చిన్న రోడ్డు 3.75 ఉన్న రోడ్ని మన పండూరు వరకు 4 lanes చేశారు. అక్కడి నుంచి ఒంగోలు వరకు 10 మీటర్స్ రోడ్డు వేశారు, బ్రహ్మాండమైన రోడ్డు. ఆ రోజు బాలయ్య గారి పుణ్యం అంట ఈ రోడ్డు వచ్చింది. దాన్ని ఇప్పుడు 4 ways అయితే ఇంకా బ్రహ్మాండంగా మనకి ఈ యాక్సిడెంట్లు అన్నీ కూడా సింగిల్ 1 way అయితే 2 ways అయితే ఇబ్బంది లేకుండా కంట్రోల్ అవుతాయి. ఓకే, 2019లో ఇక్కడ పొన్నాడు సతీష్ గారి విజయంలో యానంలో ఉన్న మల్లాడి కృష్ణారావు గారి యొక్క పాత్ర చాలా కీలకంగా ఉండేది. మధ్యలో ఇద్దరికి కాస్త గ్యాప్ వచ్చేసింది. మరి ఆ గ్యాప్ వచ్చిన తర్వాత 2024లో మల్లాడి కృష్ణారావు గారి యొక్క సహకారం మీకేమైనా ఉండిందా? 2019లో పూర్తిగా అతను సీట్ ఇప్పింత కృష్ణారావు గారు చిరంజీవి గారు పార్టీకి వెళ్దామని చూశాడు. అతను ఆ టైంలో మల్లాడి కృష్ణారావు గారు అతను పిలిచి సీట్ ఇప్పించారు. యాక్చువల్గా మల్లాడి కృష్ణారావు గారు బాగా మాకు మిత్రుడు, చిన్నప్పటి నుంచి కూడా ఆయన అందరూ ఫ్రెండ్సే. కాకపోతే అతను సీట్ ఇప్పించారు కాబట్టి ఆయన 1 sideగా అటుపక్క సపోర్ట్ చేశారు. దాని మెయిన్ నగ్గడానికి కూడా కారణం అతనే, ఆయనే. 2014 నేను 14లో నేను పోటీ చేసినప్పుడు అప్పుడు పొన్నాడు సతీష్ పోటీ చేయలేదు. అప్పుడు నాకు సహకరించారు ఆయన కృష్ణారావు గారు. నాకు ఎలక్షన్లో టికెట్ ఇచ్చారండి వైసీపీ. అప్పుడు వైసీపీ గుత్తుల సాయి గారు పోటీ చేశారు. తర్వాత మళ్ళీ 19లో పోటీ చేసినప్పుడు మళ్ళీ అతను కృష్ణారావు గారు అతను సపోర్ట్ చేశారు. దాని కమ్యూనిటీ అని ఆయన సపోర్ట్ చేసాడు. దానివల్ల ఒక 5,000 ఓట్లతో అతను నగ్గాడు. మా తర్వాత నగ్గిన తర్వాత కూడా ఆయన అన్ని రకాలుగా ఆయన చేసిన వాళ్ళిద్దరికి కూడా విభేదాలు వచ్చినాయి. ఆయన గురువు గారిలో చూడలేదు అతను. దాని మీద కొంచెం మనస్పర్ధలు వచ్చాయి. చూడలేదు. తర్వాత కూడా ప్రభుత్వ పనితీరు ఇక్కడ డెవలప్మెంట్ అతను చేసి కార్యకలాపాలన్నీ చూసి అతను నచ్చక వాళ్ళిద్దరికీ గ్యాప్ వచ్చింది. ఆ టైంలో నేను కూడా వెళ్ళి కలిసి నాకు గతంలో చేశారు, నేను ఎమ్మెల్యే అయ్యాను, ఈసారి కూడా నాకు సహకరించదని అడిగితే ఆయన సహకరించారు. మల్లాడి కృష్ణారావు గారు యానంలో ఉంటారు, అక్కడ ఆయన ఎంపీగా కూడా చేశారు. ఆయన మీకు అసలు ఆయన ప్రభావం ఎలా ఉంటుంది ఇక్కడ అసలు? అంటే ఇక్కడ మాకు ఫిషర్మ్యాన్ విలేజెస్ ఎక్కువ. ఆయన ఫిషర్మ్యాన్కి బీసీ సమాజానికి ఏదొచ్చినా ముందుంటారు. ఆయన ఆ సమాజం ఏ విధమైన నష్టం వచ్చినా వాళ్ళకి ఏది కావాల్సినా ఆయన ముందుండి వెళ్తారు. కాబట్టి ఆయన మాట ఆ కమ్యూనిటీలో అందరూ కూడా చుట్టుపక్కల మాకు మత్స్యకార గ్రామాలు ఎక్కువ కాబట్టి ఆయన కొంచెం ఆయన పెద్ద మనుషులా చూస్తారు. కాబట్టి ఆయన చెప్తే ఆయన ప్రభావం ఉంటుంది తప్పనిసరిగా మా నియోజకవర్గంలో. ఇక్కడ మీ ప్రాంతంలో రొయ్యల చెరువులు, చేపల చెరువులు ఎక్కువగా ఉంటాయన్నమాట, సాగు ఎక్కువగా ఉంటుంది. వాటికి సంబంధించి మత్స్యకారులకు కరెంటు సబ్సిడీ ఉంటుందన్నమాట. ఆ విషయంలో మీరు ఎలాంటి కృషి చేస్తున్నారు? కరెంట్ సబ్సిడీ మత్స్యకారులు కాదు, ఓన్లీ రొయ్యల చెరువులకే. ఆ రోజు మేము 14 నుంచి 19 వరకు అధికారంలో చంద్రబాబు నాయుడు గారికి అడిగాం. ఈ ఎక్వాకల్చర్ వల్ల మనకు బాగా మన రాష్ట్రానికి ఎక్కువ మన దగ్గర నుంచి ఎక్స్పోర్ట్ అవుతుంది, విదేశీ మార్గం అవుతుంది. ఎక్కువ 30% ఈ ఎక్కువ ఫిష్ నుంచే ఇన్కమ్ సోర్స్ మనకు. దాని మీద ఎక్కువ రైతులకు ఏదో చేయాలని అడిగాం. అప్పుడు కమిటీ కూడా వేసారు చంద్రబాబు నాయుడు గారు. వేసినప్పుడు చూస్తే ఈ రేట్లలో ధరలు కానీ అవి అనుకున్నప్పటికి డైలీ కమోడిటీస్ టైప్ డైలీ ట్రేడింగ్ డాలర్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి రేట్స్ అవి నియంత్రించడానికి అవ్వదు. కాబట్టి రైతుకి కరెంట్ అప్పటికి ₹5.80 ఉండేది ఒక యూనిట్ ఛార్జ్ ఎక్వాకల్చర్. అటువంటిది 2 సార్లు కింద తగ్గించి ₹2 చేసాం. ₹3.80 తీసి ₹2 ఇచ్చి ప్రతి ఎక్వా రైతుకి ఎకరానికి సుమారు 30-40 వేలు సంవత్సరానికి కలిసి వచ్చేది. అలా ఇప్పుడు జోను నాన్ జోన్ అని కాకుండా ఎక్కడైతే ఆక్వాకల్చర్ చేస్తున్నారో వాళ్ళందరికీ, ఫిష్ కల్చర్ చేస్తున్నారో అందరికీ ₹2 కరెంట్ ఇచ్చాం. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చాడు, ఎలక్షన్స్ ముందు నేను ₹1.5 ఇచ్చేస్తాను. ₹1.5 చేసాడు. కానీ ఇక్కడ చేసిన 4 నెలలకే జోన్ అని నాన్ జోన్ అని పెట్టి 10 ఎకరాలు దాటి ఉన్న వాళ్ళకి లేదు అని చెప్పి చాలా మళ్ళీ సేమ్ పాత రేట్లు తీసుకొచ్చి చాలా ఇబ్బంది పడ్డారు. దాన్ని మళ్ళీ మేము హామీ ఇచ్చారు మన చంద్రబాబు నాయుడు గారు కూడా. మొత్తంలో రైతులు చాలా ఇబ్బంది ఉందని చెప్తే
ఎట్టి పరిస్థితుల్లో రూపాయిన్నరకి ఇచ్చారు కాబట్టి మనం రూపాయిన్నరకి ఇస్తామని హామీ ఇచ్చారు. మన అసెంబ్లీలో కూడా మేము అందరూ అడగడం జరిగింది. ఈ సంక్రాంతి వెళ్ళిన తర్వాత ఈ ఆక్వా ఇండస్ట్రీని మనం ఆదుకోవాల్సిన అవసరం తప్పనిసరిగా నోను నాన్ జోన్ అని కాకుండా ఎవరు ఎన్ని చేసినా కల్చర్ ఆక్వా కల్చర్ అందరికీ కూడా రూపాయిన్నరకి కరెంటు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత అంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నంత వరకు కూడా ఎక్కడైనా కక్ష సాధింపు రాజకీయాలు లేవు రాష్ట్రంలో. ఉమ్మడి రాష్ట్రంలో ఆయన మరణం తర్వాత రోషయ్య గారు సీఎం అయ్యారు. ఆయన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎం అయినా కూడా ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కడ కక్ష సాధింపు చర్యలు లేవు. ఇవన్నీ కూడా 2014 నుంచి రాష్ట్రంలో తమిళనాడు తరహా రాజకీయాలు ప్రారంభమైపోయాయి, కక్ష సాధింపు రాజకీయాలు. ఓకేనా? జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఏ విధంగా చేశారు, ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత అదే జరుగుతుంది. ఎక్కడ చూసినా ప్రత్యర్థులపైన కేసులు పెట్టడము, వాళ్ళవన్నీ పైకి లాగడం ఇవి చేస్తున్నారు. కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు. ఇప్పుడు ఏమైనా మీరు పొన్నాడ సతీష్ మీద అలాంటి కార్యక్రమాలకు ఏమన్నా? మా దగ్గర అటువంటి కార్యక్రమాలు ఏముండవు. యాక్చువల్గా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అలా ఆ సంస్కృతి తీసుకొచ్చాడు మన రాష్ట్రంలో. ఓకే. ఎక్కడ కూడా ప్రతిపక్ష పార్టీ ఉండకూడదని చెప్పి ఆ విలేజ్లో మెయిన్ లీడర్స్ అందరి మీద కేసులు పెట్టడం అటువంటి చేసేవారు. మా పార్టీ అటువంటి పార్టీ అటువంటి సంస్కృతి కాదు, కానీ నీతి నిజాయితీతో కమిట్మెంట్ ఉన్న పార్టీ కాబట్టి సమాజం బాగుండాలన్న ఉద్దేశంతో తప్ప ఇలా కక్ష సాధింపులు అయితే ఏం లేదు. ఇప్పుడు కూడా మీ ప్రభుత్వం కూడా ప్రతి ఒక్కరి మీద కేసులు బనాయిస్తుంది. అసలుకి ఎవరు ఏం మాట్లాడినా కూడా సిఐడి కేసులు, పోలీస్ కేసులు అంటూ ఇబ్బంది. మాట్లాడితే కాదు మరి పార్టీ ఆఫీస్కి వచ్చి బదలు కొట్టేస్తే ఊరుకుంటారా? ఎవడో చేసాడే యాక్టివిటీ అది. వాళ్ళు చేసిన అవినీతి మీద ఏదైతే రైస్ ఉందో ఇవన్నీ ఉన్నాయి, అవినీతి ఏది జరిగిందో దాని మీద తప్ప కక్ష సాధింపు కాదు ఇది. కక్ష సాధింపు ఓన్లీ జగన్మోహన్ రెడ్డి టైంలోనే జరిగింది. అంబేద్కర్ కోనసీమ జిల్లాగా ప్రకటించినప్పుడు ఇలా పెద్ద అగ్నిగుండం అయిపోయింది అమలాపురం ఈ ప్రాంతం అంతా కూడా. అందులో మీ ఆస్తులు ఏమన్నా నష్టమయ్యా? లేదు. ఓకే. అప్పటి కేసులు ఏమన్నా ఇప్పుడు న్యాయంగా చాలా మంది అమాయకుల మీద కేసులు పెట్టేశారు. అప్పుడు జిల్లా అంబేద్కర్ కోనసీమ జిల్లా పెట్టారని ఉద్దేశంతో అప్పుడు కొంత అంతా అమలాపురం కాన్స్టిట్యూన్సీలో జరిగింది. అప్పుడు సతీష్ గారి ఇల్లు పాపం మన విశ్వరూప్ గారి ఇల్లు మీద కూడా పడ్డారు అందరూ వెళ్ళి. అంబేద్కర్ కోనసీమ జిల్లా కూడా ముందు ప్రకటించలేదు. మేము చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు బాదుడే అని కార్యక్రమానికి మా దగ్గరికి వచ్చారు. వచ్చినప్పుడు ఆయన అన్నారు, ఇలా ఎస్సీ సమాజ వర్గాన్ని ఓట్ బ్యాంక్ వాడుకున్నారు తప్ప కనీసం వాళ్ళు న్యాయమైన కోరిక అడిగారు ఆ జిల్లా పేరు కూడా పెట్టలేదంటే ఆయన ముందు పేరు పెట్టలేదు. తర్వాత ఇది మేము చెప్పిన తర్వాత వెళ్ళిన తర్వాత మళ్ళీ 1 వీక్లో అంబేద్కర్ కోనసీమ జిల్లాగా అనౌన్స్ చేశారు. అది కూడా చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. కాపుల నుంచి చాలా పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది కదా అప్పుడు. అమలాపురంలో అయితే అలర్లు జరిగినాయి. వ్యతిరేకత అన్నప్పటికీ కొంతవరకు వచ్చింది. కానీ ఆయన ఎందుకంటే ఆయన భారత రాజ్యాంగ నిర్మాత, మన దేశానికి దిశ చూపించిన వ్యక్తి. అటువంటి వ్యక్తి అంటే మా దగ్గర ఎక్కువ కదా, ఆయన కోరుకోవడం తప్పలేదు. మా దగ్గర ఎస్సీ కోనసీమలో ఎస్సీ మాల సమాజ వర్గం ఎక్కువ కాబట్టి ఆయన అంబేద్కర్ గారి పేరు పెట్టడం కరెక్ట్. ఆ సమయంలో చెట్టి బల్జీలు కాపుల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది కదా. ఆ వ్యతిరేకత వచ్చినప్పుడు ఈ ఎన్నికల్లో మీకు ఎలా కలిసి వచ్చింది? అది మళ్ళీ అది అంత వ్యతిరేకత ఎలా మూట కట్టుకున్నారు, మీరు పాజిటివ్ ఎలా చేసుకున్నారు? ఆ ఎన్నికల్లో కూడా ఎలక్షన్ వచ్చినట్టుగా అన్నీ లేవు కదా, ఆ టైంలో జరిగింది తప్ప ఎలక్షన్ వచ్చినప్పుడు కదా అంత లేదు. ఎలక్షన్ వచ్చినప్పుడు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చేసేస్తారని ఏ విధంగా ఓటేశారో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని పాడు చేశాడు, ఈ రాష్ట్రాన్ని పూర్తిగా నాశనం చేశాడన్న ఉద్దేశంతో ప్రజలందరూ కూడా డిసైడ్ అయ్యారు. దానికి తోడుగా 3 పార్టీలు కలిసి పోటీ చేయడం వల్ల పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ ఎంతవరకు పనికి వచ్చిందంటారు మీకు ఇక్కడ? తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ కూడా చాలా బ్రహ్మాండంగా మన జిల్లాల్లో 2 జిల్లాలో అయితే 100% ఆయన ఇమేజ్ పనిచేసింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం విడిపోయిన 14 నుంచి 19 వరకు ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క సంక్షేమం, ఒక పక్క రాజధాని, ఒక పక్క పోలవరం ప్రాజెక్టు, ఒక పక్క ఇండస్ట్రీస్ బ్రహ్మాండంగా సాఫీగా తీసుకెళ్లారు రాష్ట్రం. మరి ఇతను వచ్చిన తర్వాత ఎక్కడ అభివృద్ధి అనేది లేదు. ఏదో స్కీమ్స్ కొంతవరకు పంచిపెట్టాడు, దానికంటే ఎక్కువ స్కీమ్స్ ఇచ్చేవాళ్ళం. అలా పెళ్లికానికి ఇచ్చేవాళ్ళం, పెన్షన్ ఇచ్చేవాళ్ళం. 200 ఉండేదాన్ని 2000 చేసింది ఎవరో తెలుగుదేశం ప్రభుత్వం 10 రెట్లు పెంచాడు. 1000 రూపాయలకి వాయిదాల పద్ధతిలో పెంచాడు. అలా అన్నా క్యాంటీన్లు పెట్టాం, ఆదరణ ద్వారా పోలిన స్కీమ్స్ ఇచ్చాం, ఎస్సీలకి కార్పొరేషన్ లోన్లు ఇచ్చాం, ఎస్సీలకి వెహికల్స్ ఇచ్చాం, రైతులకైతే స్పేర్స్ కానీ, ట్రాక్టర్స్ కానీ, కృషి ట్రాక్టర్స్ కానీ, ఈ హార్వెస్టర్స్ కానీ ఎన్నో పథకాలు ఎన్నో ఇచ్చాం. వాళ్ళు చేసిన దానికంటే మనం చేసింది ఎక్కువ సంక్షేమం కూడా. దాన్ని ఏంటంటే మోడిఫికేషన్ పేర్లన్నీ తీసి కొత్త పేర్లు పెట్టి ఏదో చేసాడు తప్ప రాష్ట్రాన్ని అయితే తీవ్రమైన నష్టంలో గురి చేశాడు. 15 సంవత్సరాలు వెనక్కిపోయింది మన రాష్ట్రం. మళ్ళీ గాడిని పెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు 24 గంటలు కష్టపడుతున్నారు కాబట్టి తప్పనిసరిగా ఈ రాష్ట్రం అభివృద్ధి అవుద్ది. మరి 5 సంవత్సరాల పోలవరం ప్రాజెక్ట్ ఏమైంది? 70% పనులు పూర్తి, కనీసం 5% పనులు కూడా ముందు తీసుకెళ్ళలేదు జగన్మోహన్ రెడ్డి. ఈవేళ మరి కేంద్ర ప్రభుత్వ సహకారంతో మళ్ళీ సుమారు 12,500 కోట్లు దానికి
శాంక్షన్ ఇవ్వటం, మరి పునర్నిర్మాణం మొదలు పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా అమరావతి రాజధాని, మన ఒక రాజధాని ఉండాలి కదా, మనకు కనీసం ఇంగిత జ్ఞానం ఉండాలి. జగన్మోహన్ రెడ్డి అక్కడ ఉండే రైతుల మీద ఎన్ని ఇబ్బందులు పెట్టాడు రైతులు. అక్కడ కూడా 15,000 కోట్లు మరి బ్యాంక్ ద్వారా మనకి అప్పు ఇవ్వడం జరుగుతుంది. దాన్ని కూడా రేపు ఈ పండుగల వెంటనే ఆ పనులు కూడా ప్రారంభిస్తారు. అంటే అమరావతి రాజధాని మా సెంటర్ పాయింట్ కాబట్టి అందరూ యాక్సెప్ట్ చేశారు. ఆ రోజు అతనే యాక్సెప్ట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. మరి కేవలం చంద్రబాబు నాయుడు గారు రాజధాని డెవలప్ చేస్తాను, అతనికి పేరు అవుతున్న ఉద్దేశంతో ఏదో చేసేద్దాం అనుకున్నాడు. ఏదో 3 రాజధానులు 3 ఇటుకలు కూడా ఎక్కడ పెట్టలేదు అతను. సరే, మీ హయాంలో రాజధాని పూర్తి చేస్తారని అందరూ భావిస్తున్నారు. ఇకపోతే మీ స్నేహితుడు మరణంతో మీరు రాజకీయ అరంగేట్రం చేసి రెండవసారి ఎమ్మెల్యే అయ్యారు. 2014లో ఒకసారి, 2024 ఒకసారి, 10 ఏళ్ల తర్వాత మళ్ళీ ఎమ్మెల్యే అయ్యారు. ఇక మంత్రి కావడమే తరువాయి. చంద్రబాబు నాయుడు గారు నాకు సహాయ మంత్రి హోదా ఇచ్చారు, విప్ కూడా ఇచ్చారు గతంలో. కరెక్ట్ జరిగిన దాంట్లో ప్రభుత్వం విప్ కూడా ఇచ్చారు. అదే దానికే సాటిస్ఫై అవుతున్నాను. ఎందుకంటే నేను రెండోసారి నగ్గినా ఆయన నన్ను గుర్తించి విప్ ఇచ్చారంటే నా సిన్సియారిటీ, నేను జెన్యూన్గా చెప్తాను ఏదైనా సరే. ఆయనకు కూడా దాని మీద నేనంటే నా మీద నమ్మకంతో మరి నేను అడగలేదు, ఆయన పిలిచి విప్గా ఇచ్చినందుకు మరి ఆయనకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకున్నాను. మీ జీవితంలో దాట్ల సుబ్బరాజు గారి జీవితంలో బాగా గుర్తుండిపోయే అంశము, ఒక బాధాకరమైన అంశం కావచ్చు, ఒక ఆనందకరమైన అంశం కావచ్చు, ఏమైనా ఉందా? బాధాకరం అంటే మాకు ఆ రోజు శ్రీనివాసరాజు సడన్గా, నాకు మంచి మిత్రుడు, అతను సడన్గా అలా జరగటం చాలా బాధపడ్డాం ఆ రోజు. ఎందుకంటే ఇద్దరు బాగా కలిసి తిరిగేవాళ్ళు, అన్ని వ్యాపారాలు అన్నీ కలిసి చేసేవాళ్ళు. తర్వాత కూడా ఒక పక్క బర్డెన్గా ఫీల్ అవుతాను, ఎందుకు వచ్చాం ఈ రాజకీయాల్లో కంటే. ఇదివరకు ఇట్లా రాజకీయం అంటే ఇదివరకు ఆ గ్రామం వెళ్తే ఒకళ్ళిద్దరికి చెప్తే అన్ని రాజకీయం చేసేవారు. ఇప్పుడు అలా లేదు రాజకీయం. ఇప్పుడు అందరూ లీడర్స్ అయిపోయారు. ఆ గ్రామంలో ఆ పెద్ద మనిషికి చెప్పి వెళ్ళిపోతే అవ్వదు. ఇప్పుడు అందరినీ కలుపుకెళ్ళాలి. ఇది చాలా క్రిటికల్. ఉండే కొలది కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. బాగా ఆనందించే దగ్గర విషయం ఏమైనా ఉందా? ఆనందించడం పక్క ఏంటంటే నాకు పిలిచి ఇచ్చారు. మనం ఆ రోజు 2014 నుంచి 2019 వరకు చాలా మంచి కార్యక్రమాలు చేసాం. ఆ కాన్స్టిట్యున్సీని డెవలప్ చేసామని చెప్పి మంచి ఆనందం. ఎందుకంటే బాలయోగ్ గారు కంటే ఎక్కువ నేను రోడ్లన్నీ తెచ్చాను. బాలయోగ్ గారు జిల్లా వ్యాప్తంగా చాలా బాగా చేశారు. లోకల్గా వచ్చినట్టుగా నేను మ్యాక్సిమం రోడ్స్ అన్నీ కూడా తెచ్చాను. బాలయోగ్ గారు చేసినట్టుగా మనం చేసేమని, ఆయనతో దగ్గరికంటే వెళ్ళామని ఒక ఫీలింగ్. సరే, రోజువారీ మీ జీవన విధానంలో భాగంగా మీ డైట్ ప్లాన్ ఎలా ఉంటుంది? అసలుకి వ్యాయామం ఏమైనా చేస్తారా మీరు? ఎక్సర్సైజ్ ఏమైనా చేస్తుంటారా? ఎక్సర్సైజ్ లేదు అసలు. డైట్ అయితే చేస్తాను. ఇయర్లీ ఏదో డైట్ చేసి ఒక 10 kgs రెడ్యూస్ అవుతాం. మళ్ళీ 1 year అయినట్టుగా అలా కవర్ అవుతుంది, మళ్ళీ చేస్తాం. ఆ విధంగా ఒక సీ ఫుడ్ బాగా దొరుకుతుంది కదా, బాగా తీసుకుంటారు? మాకు అన్ని సీజనల్ ఫుడ్స్ అన్ని బ్రహ్మాండంగా దొరుకుతాయి. మాకు దొరికినంత సీజనల్ ఫుడ్ ఎక్కడ దొరకదు. మధ్యాహ్నం చేస్తుంటారు అప్పుడు? లేదు ఎక్కడ రేర్. ఫ్రెండ్స్ ఎప్పుడన్నా కలిసినప్పుడు అకేషనల్లీ అయితే సీ ఫుడ్ అది బాగా తింటారు. హ్యాబిట్ కాదు, భోజనం ప్రియులా మీరు? హ్యాబిట్ కాదు, ఎంజాయ్ చేస్తున్నారు. హ్యాబిట్ కింద ఎంజాయ్ చేస్తారు. సరే, మీ జీవితం అంతా కూడా మీరు ఇలాగే ఎంజాయ్. మీకు ఎంతమంది సంతానం? నాకు 2 అమ్మాయిలు. ఇద్దరికి పెళ్లి చేసాం. ఇద్దరు US లో ఉండేవారు. ఇద్దరు కూడా వాళ్ళకి పెళ్లి చేసినప్పుడే కమిట్మెంట్ 2-3 years ఉండి ఇక్కడికి వచ్చేయాలని చెప్పి. ఇద్దరు హైదరాబాద్ లో, ప్రస్తుతం ఇద్దరు రియల్ ఎస్టేట్. హ్యాపీ లైఫ్. హ్యాపీ లైఫ్. ఓకే. మీది లవ్ మ్యారేజ్, అరేంజ్డ్ మ్యారేజ్? అరేంజ్డ్ మ్యారేజ్. మా మేనమామ గారు అమ్మాయినే చేసుకున్నాను. పక్కనే కొమరగిరి మా అమ్మమ్మ గారు. ఫైనల్గా రెండవసారి మీకు ఎమ్మెల్యే కుర్చీనిచ్చిన మీ ముమ్మడివరం నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? ప్రజలు ఎప్పటికీ కూడా పాదాభివందనలు తెలియజేస్తాను. ఎందుకంటే నేను అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చాను. నా గురించి పూర్తిగా జనాలందరికీ తెలియకుండానే నాకు 29,500 ఓట్లు చంద్రబాబు నాయుడు ఏ నమ్మకం తెచ్చారు, అదే నమ్మకంతో నేను అభివృద్ధి చేస్తా అని చెప్పి వేసారు. కాబట్టి ఆ 5 సంవత్సరాలు కూడా అన్ని రకాలు కష్టపడి సుమారు 1800 కోట్లు మా నియోజకవర్గం తెచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేశాను. అది చాలా ఆనందం. అదేవిధంగా మరి రెండోసారి కూడా నాకు 39,000 ఓట్లు మెజార్టీ ఇచ్చారు మా ఈ ప్రజలు. గ్యాప్ ఈ 5 సంవత్సరాలు 2014 నుంచి 19 వరకు నన్ను చూశారు. 19 నుంచి 24 వరకు సతీష్ గారిని చూశారు. ఒక పక్క గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారిని ఒక దృష్టిలో పెట్టినారు, ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో పెట్టుకుని మళ్ళీ కూటమి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మన మోడీ గారు నేతృత్వంలో ఈ రాష్ట్రాన్ని మళ్ళీ మెరుగుపరచాలని చెప్పి ప్రజలందరూ కూడా ఆలోచించి మా నియోజక ప్రజలు కూడా బ్రహ్మాండాన్ని నాకు తీర్పిచ్చారు. కాబట్టి తప్పనిసరిగా మంత్రి కావాలని ఆశ లేదా? మంత్రి కావాలని ఆశ ఉన్నా రావాలి కదా. బోలండి ఈక్వేషన్స్ ఉంటాయి, అన్ని సెట్ అవ్వాలి. కమ్యూనల్గా ఇప్పుడు అన్ని రకాలుగా ఈక్వేషన్స్ చూసుకోవాలి. వాళ్ళకి కూడా ఈ ట్రయాంగిల్లో బోలని ప్రజలు, చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ పదవుల్లో బోలని ప్రజలు ఆశించే వాళ్ళు చాలా ఎక్కువ ఉన్నారు. సరే, అన్ని ఈక్వేషన్స్ క్లియర్ అయ్యి భవిష్యత్తులో ఖచ్చితంగా మీరు మంత్రి కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. నమస్తే. థ్యాంక్ యూ.
నాగరాజు గారు థ్యాంక్ యూ.